Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం 10th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. సో ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీనిని మనము పార్ట్స్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఫస్ట్ పార్ట్ 1 అండ్ డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 అండ్ రీడింగ్ ఏ అండ్ రీడింగ్ బిలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ కొద్ది భాగం నేను ఒక వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి వొకాబులరీ అంతా కూడా ఒక వీడియోగా చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం టోటల్ గ్రామర్ అనేది ఒక వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఇవన్నీ మీకు వెతుక్కోవడానికి కష్టం అనేది అనిపించకుండా ఉండడానికి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లో ఒక అమ్మాయి వచ్చి చెప్పింది కదండి ఏ విధంగా చూడాలి వీడియోస్ అనేది. సో మీరు కింద నా నేమ్ పైన క్లిక్ చేయండి, యారా వెంకటేష్ పైన, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. సో పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు ఫోల్డర్ వైజ్గా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మీరు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే లెసన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు ఏ వీడియోస్ కావాలంటే అవి వాచ్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవి షేర్ చేయండి. 6th నుంచి 10th వరకు ప్రతి వీడియో నేను తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు గ్రామర్లో మనం చూడబోయేది చూద్దాం. ఏముందంటే read the following sentences from the play and notice the underlined words అన్నారండి. సో చూద్దాం ఏమి ఇచ్చున్నారంటే అండర్లైన్ వర్డ్స్ అనేది. she will come fast enough for her share of what our father has left. సో అదొక సెంటెన్స్. నెక్స్ట్, Mrs. Slater doesn't have enough money to buy the bureau. సో వీటిలో మనకు ఎనఫ్ అనేది అండర్లైన్ చేస్తున్నారండి. సో ఎనఫ్ అనేది మనము రెండు రకాలుగా యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఎనఫ్ అనే వర్డ్ని మనము, సో కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అదంతా చూసిన తర్వాత నేను బ్రీఫ్గా మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఇన్ బోత్ సెంటెన్సెస్ ఎనఫ్ ఈజ్ అండర్లైన్డ్. ఎనఫ్ మీన్స్ సఫిషియంట్, మనకు తెలిసిందే, తగినంత అని. ఇన్ ఏ సెంటెన్స్ ఎనఫ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్స్, adverbs or verbs as an adverb and before nouns as a determiner. సో ఇక్కడ ఒక ఎనఫ్ అనే వర్డ్ని మనము ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్స్, ఒక అడ్జెక్టివ్ తర్వాత కానీ అడ్వర్బ్ తర్వాత కానీ వెర్బ్ తర్వాత కానీ మనం ఎనఫ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనండి, అడ్జెక్టివ్ తర్వాత ఎనఫ్ వస్తుంది, లేదా అడ్వర్బ్ తర్వాత ఎనఫ్ వస్తుంది, వెర్బ్ తర్వాత ఎనఫ్ వస్తుంది. సో ఇలాగా అడ్జెక్టివ్ అడ్వర్బ్ వెర్బ్ తర్వాత ఎనఫ్ వచ్చింది అంటే ఆ ఎనఫ్ అనేది అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అడ్జెక్టివ్ పక్కన ఎనఫ్ వస్తే అడ్జెక్టివ్ ప్లస్ అడ్వర్బ్ అవుతుంది. అలాగే అడ్వర్బ్ పక్కన ఎనఫ్ వస్తే అడ్వర్బ్ ప్లస్ అడ్వర్బ్ అవుతుంది. అలాగే వెర్బ్ పక్కన ఎనఫ్ వస్తే వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ అవుతుంది. సో ఈ మూడిటి పక్కన అడ్జెక్టివ్ పక్కన కావచ్చు, అడ్వర్బ్ పక్కన కావచ్చు, వెర్బ్ పక్కన కావచ్చు, ఈ మూడిటి పక్కన మనం ఎనఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఆ ఎనఫ్ అనే వర్డ్ అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో అలాగే బిఫోర్ నౌన్స్ యాజ్ ఏ డిటర్మైనర్ అన్నారు. అంటే నౌన్కి ముందు కూడా మనం ఎనఫ్ని యూజ్ చేస్తాం. సో నౌన్కి ముందు కూడా మనం ఎనఫ్ అనేది వస్తుంది. సో అలా ఎప్పుడైతే నౌన్కి ముందు ఎనఫ్ వస్తుందో ఆ ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిటర్మైనర్ అని ఇచ్చారు కదా. డిటర్మైనర్ అంటే నౌన్ని మాడిఫై చేసేటటువంటి వర్డ్. సో నౌన్ని మాడిఫై చేసే లేదా డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఏమంటాం, అడ్జెక్టివ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా ఏంటంటే అడ్జెక్టివ్ అడ్వర్బ్ వెర్బ్ పక్కన
మనకు ఎనఫ్ వస్తే ఆ ఎనఫ్ అనేది అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. అలా కాకుండా నౌన్కి ముందు ఎనఫ్ వస్తే ఆ ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఎనఫ్ అనేది రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి అడ్వర్బ్గా, ఇంకొకటి అడ్జెక్టివ్గా. అడ్వర్బ్గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది? అడ్జెక్టివ్ వెర్బ్ అడ్వర్బ్కి పక్కన ఎనఫ్ వస్తే అది అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. నౌన్కి ముందు ఎనఫ్ వస్తే ఆ ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఫాస్ట్ ఎనఫ్ అన్నాడు. సో ఫాస్ట్ అంటే ఏంటి? అడ్వర్బ్. సో అడ్వర్బ్కి పక్కన ఎనఫ్ వచ్చింది కాబట్టి ఇది ఏ విధంగా యాక్ట్ అవుతుంది? అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో అడ్వర్బ్ ప్లస్ అడ్వర్బ్, రెండు అడ్వర్బ్లు అడిగినట్టు. సో ఫాస్ట్ ఎనఫ్. అండ్ అలా కాకుండా ఇక్కడ చూడండి ఎనఫ్ మనీ అన్నారు. సో మనీ అంటే ఏంటి? నౌన్ మనకు. ఓకే, సో మనీ అనేది నౌన్ కాబట్టి దానికి ముందు మనకు ఎనఫ్ వచ్చింది. సో నౌన్కి ముందు ఎనఫ్ వస్తే ఏమవుతుంది? అది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడేమో అడ్వర్బ్గా యాక్ట్ అయింది, ఇక్కడేమో అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. ఓకేనండి. సో అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. అప్పుడు మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. ఇన్ సెంటెన్స్ ఎనఫ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్. సో ఇదంతా చెప్పేశాను. నెక్స్ట్ చూడండి. Now decide whether enough is in the following sentences is used as an adjective or an adverb. సో ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. వీటిల్లో enough అనేది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుందా లేదా అడ్వర్బ్గా యాక్ట్ అవుతుందా అని కనుక్కోమన్నాడు. సో మనకు తెలిసింది ఏంటి? ఒక అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ లేదా వెర్బ్కి పక్కన enough వస్తే అది అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. నౌన్కి ముందు ఎనఫ్ వస్తే అది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్. దిస్ హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ మీ. సో దిస్ హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ మీ అన్నాడు. సో బిగ్ తర్వాత ఎనఫ్ వచ్చింది. బిగ్ అంటే ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్నా అడ్వర్బా వెర్బా? అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ తరువాత మనకు ఎనఫ్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకొని లేదంటే ఇక్కడ హైఫన్ పక్కన పెట్టుకొని ఎనఫ్ అని రాసి హైఫన్ పెట్టి అడ్వర్బ్ అని రాయండి. ఓకే, లేదంటే ఇక్కడ అండర్లైన్ చేయండి సరిపోతుంది. ఇక్కడ అండర్లైన్ చేసి ఇక్కడ హైఫన్ పెట్టి అడ్వర్బ్ అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఇచ్చినారు. అడ్జెక్టివ్ పక్కన ఎనఫ్ వస్తే మనము దానిని అడ్వర్బ్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వన్, we didn't leave early enough. సో we didn't leave enough ముందు ఏమి ఇచ్చారండి? ఎర్లీ. సో ఎర్లీ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏది ఇండికేట్ చేస్తుంది? ఎల్వైతో ఎండ్ అయ్యేవి ఆల్మోస్ట్ మనకు అడ్వర్బే అవుతాయి కదండి. సో అడ్వర్బ్. సో అడ్వర్బ్ పక్కన ఎనఫ్ వస్తే అది ఏ విధంగా యాక్ట్ అవుతుంది? అడ్వర్బ్గానే యాక్ట్ అవుతుంది. సో అడ్వర్బ్ పక్కన వచ్చినా అడ్జెక్టివ్ పక్కన వచ్చినా వెర్బ్ పక్కన వచ్చినా ఆ ఎనఫ్ అనేది మనకు అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డిడెంట్ ట్రైండ్ ఎనఫ్ ఫర్ ద గేమ్. సో దీంట్లో మనకు ఎనఫ్ అనేది దేని పక్కన వచ్చింది ఒకసారి చూడండి. ఎనఫ్ అనేది ట్రైన్డ్ పక్కన వచ్చింది. సో ట్రైన్డ్ పక్కన వచ్చింది కాబట్టి దానిని మనం దేనిగా కన్సిడర్ చేయొచ్చు? సో ఇక్కడ మిస్టేక్ అండి. ఎందుకు ఆలోచిస్తున్నా అంటే డిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడే కానీ V2 ఫామ్ రాకూడదు మనకు. బట్ ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇక్కడ నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ చూస్తే దాంట్లో కూడా అలాగే ఇచ్చున్నారు. సారీ, ఈ టెక్స్ట్ బుక్లో చేంజ్ చేసిన ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడ డిడ్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఈడి రాకూడదు ఎప్పుడే కానీ. ఓకే, V1 రావాలి. డిడ్ వచ్చినా డూ వచ్చినా డస్ వచ్చినా కూడా మనకు వెర్బ్ అనేది V1 వస్తుంది. సో ఇది మిస్టేక్ పడినట్టుందండి టెక్స్ట్ బుక్లో. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. మీకు న్యూ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చినారు ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్ ఫర్ ద గేమ్. సో ట్రైన్డ్ అనేది మనకు వెర్బ్ అవుతుంది. ఓకే, సో వెర్బ్ పక్కన మనకు ఎనఫ్ వస్తే ఏం చెప్పాను? అడ్వర్బ్గా కన్సిడర్ చేయాలి అని చెప్పాను కదా. సో మనం అదే ఫాలో అయిపోతాం. సో ఇది ట్రైన్డ్ అనేది మనకు వెర్బ్ కాబట్టి వెర్బ్ పక్కన ఎనఫ్ వచ్చింది కాబట్టి అది అడ్వర్బ్ అవుతుంది. సో ఎనఫ్ని అండర్లైన్ చేసి అడ్వర్బ్ అని రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఇప్పుడు.
ఈజ్ దేర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ, ఈజ్ దేర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ. సో ఎనఫ్కి ముందు ఏమొచ్చింది, దేర్. సో వీ నో నీడ్ టు కన్సిడర్ దట్. నెక్స్ట్ అది సబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఎనఫ్ తర్వాత ఏమొచ్చింది, రూమ్ వచ్చింది అనమాట. సో ఎనఫ్ పక్కన మనకు నౌన్ అనేది వచ్చింది. రూమ్ అనేది నౌనే కదండి. సో ఎనఫ్ పక్కన నౌన్ వస్తే, లేదంటే నౌన్కి ముందు ఎనఫ్ వస్తే, ఆ ఎనఫ్ అనేది ఎలా ఇండికేట్ చేస్తామని చెప్పాను, అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడికి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ట్రైన్డ్ ఎనఫ్, ఫస్ట్ ట్రైన్డ్ వెర్బ్ వచ్చి తర్వాత ఎనఫ్ వచ్చింది, అప్పుడు అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఫస్టే ఎనఫ్ వచ్చి తర్వాత నౌన్ వచ్చింది, కాబట్టి ఇది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఐ డు నాట్ హ్యావ్ ఎనఫ్ క్లాత్స్ ఫర్ మై జర్నీ. సో ఎనఫ్ క్లాత్స్ అనేది మనకి ఏమవుతుందండి, యాజ్ యూజువల్ నౌన్ అవుతుంది. సో నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ అవుతుందండి. సో ఎనఫ్ అనేది అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది ఇక్కడ కూడా. సో 4th and 5th సెంటెన్స్లో ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. 1, 2, 3 సెంటెన్సెస్లో మనకి ఎనఫ్ అనేది అడ్వర్బ్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఎనఫ్ ఆర్ నాట్ ఎనఫ్ అండ్ వన్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ బిలో. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ లిస్ట్ ఇచ్చున్నారండి. ఏమేమి ఇచ్చినా చూడండి, ఫాస్ట్, స్ట్రాంగ్, టైమ్, స్వీట్, మనీ, ఓల్డ్, వార్మ్, బెడ్స్, హాట్, వాటర్. సో ఈ విధంగా నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వెర్బ్ అన్నీ ఇచ్చున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సెంటెన్సెస్ యొక్క బ్లాంక్స్లో ఎనఫ్తో పాటు ఏదో ఒక వర్డ్ వీటిలో తీసుకొని పెట్టాలి, లేదా నాట్ ఎనఫ్తో పాటు ఏదో ఒక వర్డ్ తీసుకొని ఈ బ్లాంక్లో పెట్టాలన్నమాట. ఏదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అది పెట్టవలసి ఉంటుంది. సో లెట్ us see that. First one, Harish wants to be a great wrestler but he is. So Harish wants to be a great wrestler, అతను గొప్ప wrestler కావాలనుకున్నాడు. ఓకే, బట్ సో కానీ అన్నప్పుడు అక్కడ ఏం రావాలి, ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్లో పాజిటివ్ ఇచ్చారంటే తర్వాత బట్ యూస్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చేస్తున్నారు. సో బట్ హీ ఈస్ నాట్ అనేది తీసుకోవాలి నెగిటివ్ కాబట్టి, నాట్ ఎనఫ్ అనేది తీసుకొని, సో దీంట్లో ఏది పెడితే సూటబుల్ అవుతుందో చూడండి. నాట్ ఫాస్ట్ ఎనఫా, నాట్ స్ట్రాంగ్ ఎనఫా. సో అతను రెజ్లర్ కావాలంటే అతను స్ట్రాంగ్గా ఉండాలి కదండి, కానీ అతను స్ట్రాంగ్గా లేడు అని పెట్టుకోవచ్చు. సో స్ట్రాంగ్ అనేది ఎక్కడ పెట్టాలి, ఎనఫ్కి ముందు పెట్టాలా, ఎనఫ్కి తర్వాత పెట్టాలా అనేది చూసుకోవాలి. సో స్ట్రాంగ్ అంటే మనకు అది ఏంటి, అడ్జెక్టివ్నా అడ్వర్బా అనేది అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ అంటే ఎనఫ్కి ముందే మనం స్ట్రాంగ్ పెడతాం, నాట్ ఎనఫ్ స్ట్రాంగ్. ఓకేనండి. సో ఆన్సర్ వచ్చి నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఇక్కడ మిడిల్లో స్ట్రాంగ్ పెడతాం, ఎందుకంటే మన రూల్ ప్రకారం ఏంటి, ఫస్ట్ అడ్జెక్టివా అడ్వర్బా వెర్బా వచ్చి తర్వాత ఎనఫ్ రావాలి. సో ఇక్కడ స్ట్రాంగ్ అనేది మనం అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ తర్వాతే ఎనఫ్ రావాలి, కాబట్టి నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అని వస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్, ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ బట్ ఐ జస్ట్ డోంట్ హ్యావ్. సో ఐ జస్ట్ డోంట్ హ్యావ్, సో నాకు కూర్చొని టీవీ చూడాలని ఉంది కానీ నాకు ఏం లేదో చూద్దాం. ఐ డోంట్ హ్యావ్ అన్నాడు, ఏం లేదంటే సో ఆల్మోస్ట్ ఏముండదు, టైం ఉండదు అనమాట, అంత కూర్చొని చూసే తీరిక ఉండదు. సో టైం అనేది మనకు అడ్జెక్టివా అడ్వర్బా వెర్బా లేకపోతే నౌనా, నౌన్. సో నౌన్ వచ్చినప్పుడు నౌన్కి ముందు ఎనఫ్ వస్తుందా, నౌన్కి తర్వాత ఎనఫ్ వస్తుందా, నౌన్ వచ్చినప్పుడు ముందే వస్తుంది అనమాట ఎనఫ్ అనేది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్లో కూడా చూసాం, ఎనఫ్ క్లాత్స్, ఎనఫ్ రూమ్. ఓకే, సో ఇక్కడ మనకు ముందే ఎనఫ్ పెట్టవలసి వస్తుంది. సో ఎనఫ్ టైమ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, he tried to win the race but he came third as he was not. సో అతను రేస్లో పాల్గొన్నాడు కానీ అతను థర్డ్ ప్లేస్లో నిలిచాడు, ఎందుకంటే అతను డాష్ అని ఇచ్చాడు. సో అతను హీ వాజ్ నాట్
దేంట్లో అంటే అతను ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఫాస్ట్గా పరిగెత్తుండాలి. కానీ అతను ఫాస్ట్గా పరిగెత్తలేదు కాబట్టే కదా అతను రాలేదు. కాబట్టి ఇక్కడ ఫాస్ట్ అనేది మనకు యూజ్ చేయవలసి ఉంటుంది. అగైన్ ఫాస్ట్ అనేది ఏంటి, అడ్వర్బా, అడ్జెక్టివా, వెర్బా, నౌనా ఆలోచించండి. సో ఫాస్ట్ అనేది ఏంటి, అడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో అడ్వర్బ్ పక్కన పెట్టాలా లేదా అడ్వర్బ్కి ముందు పెడతాం, ఎనఫ్ అనేది తర్వాతే కదా పెడతాము. సో ఫాస్ట్ ఎనఫ్, హీ వాజ్ నాట్ ఫాస్ట్ ఎనఫ్ అని ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నౌన్ అయితే దానికి ముందు ఎనఫ్ వస్తుంది, అడ్జెక్ట్ అడ్వర్బ్ వెర్బ్ అయితే దాని తర్వాత ఎనఫ్ వస్తుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. నెక్స్ట్, దిస్ బాత్ ఈజ్ ఫ్రీజింగ్. సో ఇది చాలా చల్లగా ఉంది. ద వాటర్ ఈజ్, వాటర్ ఈజ్, సో చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, చల్లగా ఉంది, దానికి రిలేటెడ్గా ఏది ఉంటుంది, వామ్. ఓకే, సో వామ్ అంటే ఏంటి, వేడిగా వెచ్చగా ఉండడం అనమాట. సో దిస్ వాటర్ ఈజ్, సో వామ్ అనేది ఫ్రీజింగ్కి ఆపోజిట్, అవునా. సో దీనికి ఆపోజిట్గా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాట్ అనేది యూస్ చేయాలి. అలాంటప్పుడు నాట్ ఎనఫ్ అని ఉంది కదండి, అది తీసుకోవాలన్నమాట. సో నాట్ ఎనఫ్, ఎక్కడ వామ్ పెట్టాలి, మధ్యలో పెడతామా లాస్ట్లో పెడతామా, అసలు వామ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్నా, అడ్వర్బా, వెర్బా, నౌనా. ఓకే, సో వామ్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎనఫ్ కన్నా ముందే వామ్ యూస్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది ఆన్సరు, నాట్ వామ్ ఎనఫ్, నాట్ వామ్ ఎనఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, we had to sleep on the floor as there were, సో మేము కింద పడుకోవాల్సి వచ్చింది. ఎందుకు, ఎప్పుడు కింద పడుకుంటారు, అందరికీ సరిపడా బెడ్స్ అనేవి లేనప్పుడు. సో అంతే, ఇక్కడ యాజ్ దేర్ వర్, ఖచ్చితంగా ఇక్కడ లేదు, బెడ్స్ అనేవి లేవు అంటున్నాం కాబట్టి నాట్ యూస్ చేస్తాం. కాబట్టి నాట్ ఎనఫ్ యూస్ చేయాలి. సో ఇక్కడ బెడ్స్ అని ఉంది చూడండి. సో ఈ బెడ్స్ తీసుకొచ్చి ఆ నాట్ ఎనఫ్కి ఎక్కడ పెట్టవలసి ఉంటుంది, బెడ్స్ అంటే నౌనా, అడ్జెక్టివా, అడ్వర్బా, వెర్బా, నౌన్. ఓకే, సో నౌన్ వచ్చినప్పుడు ఎనఫ్ ఎక్కడ వస్తుంది, ముందు వస్తుంది. నాట్ ఎనఫ్ బెడ్స్, ఆన్సర్ అనేది నాట్ ఎనఫ్ బెడ్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, దేర్ ఈజ్, ఇంకా ఉన్నాయండి 9 ఉన్నాయి టోటల్. దేర్ ఈజ్ డాష్ టు మేక్ ఏ కప్ ఆఫ్ టీ, వాట్ ఈస్ రాంగ్ విత్ ద పైప్స్. సో కప్ ఆఫ్ టీ ప్రిపేర్ చేయడానికి దెర్ ఈస్ డాష్ టు మేక్ ఏ కప్ ఆఫ్ టీ అన్నాడు. అంటే కప్ ఆఫ్ టీ ప్రిపేర్ చేయడానికి ఏంటో చూద్దాం మళ్ళీ. వాట్ ఈస్ రాంగ్ విత్ ద పైప్స్, పైపులతో ఏంటి ప్రాబ్లం ఈ పైపుల్లో అన్నాడు. సో పైపుల్లో ఏమొస్తుందని మనకు వాటర్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ మనకు వాటర్ అనేది ఉంది చూడండి పైన ఇచ్చిన వర్డ్స్లో. సో వాటర్ని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు దీనికి నాట్ యూస్ చేస్తామా, ఎనఫ్ యూస్ చేస్తామా. ఎనఫ్ యూస్ చేసామనుకోండి సఫిషియెంట్గా ఉన్నట్టు, అప్పుడు ఇక్కడ పైప్స్లో ఏం ప్రాబ్లం లేనట్టు కదా. కానీ ఇక్కడ పైప్స్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అడుగుతున్నారు కాబట్టి ఇది నెగిటివ్, వాటర్ అనేది లేదు వాళ్ళ దగ్గర. సో నాట్ ఎనఫ్ యూస్ చేయాలి. సో నాట్ ఎనఫ్ యూస్ చేస్తున్నాము, వాటర్ అనేది ఎక్కడ పెట్టాలి, ముందా వెనకాల. సో వాటర్ అంటే ఏంటి, నౌన్ కదా. సో నౌన్ వచ్చినప్పుడు ఎనఫ్ ఎక్కడ వస్తుంది, నౌన్ కన్నా ముందు రావాలి. సో నాట్ ఎనఫ్ వాటర్, ఆన్సర్ ఈస్ నాట్ ఎనఫ్ వాటర్. నెక్స్ట్ 7th one, if Sujata does not have dash, I can lend her. సో సుజాత దగ్గర డాష్ లేకుంటే నేను ఇస్తాను అంటున్నాడు. సో లెండ్ అప్పుగా ఇవ్వడము ఏముంటుంది, పైన ఇచ్చిన వాటిలో ఏది సూట్ అవుతుంది, మనీ ఉంది. సో మనీ అనేది అప్పుగా తీసుకుంటుంటారు కదా. సో ఇఫ్ సుజాత డస్ నాట్ హ్యావ్, మనీ అనేది ఏంటి, నౌన్. ఓకే, నౌన్కి ముందు వస్తుందా లాస్ట్లో వస్తుందా, ముందే వస్తుంది కాబట్టి ఎనఫ్ మనీ. సో ఇఫ్ సుజాత డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఐ కెన్ లెండ్ హర్, నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఓకే, నౌన్ కాబట్టి ముందు పెడతాం ఎనఫ్. నెక్స్ట్, వాసవి ఈజ్ నాట్ డాష్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, షీ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్ టు జాయిన్. సో తనకి కనీసం 18 ఏళ్ళు నిండుండాలి, లేకుంటే తను దీంట్లో ఈ క్లబ్లో జాయిన్ అవ్వడానికి అర్హురాలు కాదు అంటున్నారనమాట. సో
వయసు గురించి మాట్లాడేదానికి అక్కడ ఇచ్చిన రిలేటెడ్ వర్డ్స్ చూడండి. ఫాస్ట్ కాదు, స్ట్రాంగ్ కాదు, టైం కాదు, స్వీట్ కాదు, మనీ కాదు, ఓల్డ్. సో ఓల్డ్ అనేది సరిపోతుంది కదా. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం, ఎంత నీ వయసు అని. సో వాసవి ఈజ్ నాట్, ఓల్డ్ అనేది ఏంటి, అడ్వెర్బా, అడ్జెక్టివ్నా, వెర్బా, నౌనా. సో క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో ఓల్డ్ అనేది ఫస్ట్లో పెట్టాలి, తర్వాత ఎనఫ్ వస్తుంది అనమాట, ఎందుకంటే అడ్జెక్టివ్ కాబట్టి. సో ఓల్డ్ ఎనఫ్, వాసవి ఈజ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, ఇలా వస్తుంది. నెక్స్ట్ 9th one, ఈజ్ దిస్ కాఫీ డాష్ ఫర్ యూ, వుడ్ యూ లైక్ సమ్ మోర్ షుగర్. సో ఇంకొంచెం షుగర్ కావాలా, లేదంటే ఈ కాఫీ డాష్ ఫర్ యూ అన్నాడు. సో షుగర్కి సంబంధించి ఇచ్చున్నారు కాబట్టి అక్కడ ఏం అడగచ్చు, స్వీట్ అనేది ఉంది, అది రిలేట్ అవుతుంది కదండి. సో స్వీట్ అంటే ఏంటి, అడ్జెక్టివా, అడ్వెర్బా, వెర్బా, నౌనా. ఓకే, సో స్వీట్ అనేది క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో అడ్జెక్టివ్ వస్తే ఎనఫ్ ముందు పెడతామా వెనకాల పెడతామా, అడ్జెక్టివ్ అనేది లాస్ట్లో పెట్టవలసి వస్తుంది. ఓకే, సారీ, ఎనఫ్ అనేది లాస్ట్లో పెట్టవలసి వస్తుంది. సో ఇక్కడ స్వీట్ ఎనఫ్, ఈజ్ దిస్ కాఫీ స్వీట్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్, డూ యూ థింక్ హీ హ్యాస్ స్టడీడ్ డాష్ టు పాస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అతను చదివాడు అనుకుంటున్నావా, ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవ్వడం ఎంత అయ్యే విధంగా అన్నాడు. సో అక్కడ ఇచ్చిన వర్డ్స్లో మనకి ఏది సూట్ అవుతుంది, హార్డ్ అనేది సూట్ అవుతుంది అనమాట, కష్టపడి చదివాడా అన్నట్టుగా. సో హార్డ్ అనేది మనకు అగైన్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వస్తుంది, అడ్జెక్టివా, అడ్వెర్బా, వెర్బా, నౌనా. హార్డ్ అనేది అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. సో హార్డ్ అడ్జెక్టివ్ అయింది కాబట్టి అడ్జెక్టివ్ తర్వాత మనం ఎనఫ్ పెట్టవలసి ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో హార్డ్ ఎనఫ్, ఆన్సర్ ఈస్ హార్డ్ ఎనఫ్. ఓకేనండి, సో దట్స్ ఇట్. సో దీంట్లో ఏం లేదండి, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వెర్బ్ వస్తే దాని పక్కన ఎనఫ్ వస్తుంది, నౌన్ వస్తే దాని ముందే ఎనఫ్ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూడండి, we generally use articles a and the before common nouns, but in some cases articles are not used before them. సో కామన్ నౌన్స్కి ముందు మనం ఆర్టికల్స్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. కామన్ నౌన్స్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరికీ కలిపి ఒక కామన్గా ఇచ్చినటువంటి ఒకే జాతికి చెందినటువంటి పేరు అనమాట, వాటిని గుర్తించడానికి ఇచ్చినటువంటి పేరు. సో వాటి ముందు మనం ఆర్టికల్స్ యూస్ చేస్తూ ఉంటాము, బట్ కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ అనేవి యూస్ చేయము వాటి ముందు కూడా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్లే, ద డియర్ డిపార్టెడ్ అండ్ నోటీస్ ద అండర్లైన్ కామన్ నౌన్స్. చూడండి ఇక్కడ, he went out soon after breakfast to pay his insurance. సో బ్రేక్ఫాస్ట్ అనేది కామన్ నౌన్, దానికి ముందు ఎనీ ఆర్టికల్ we are not using. నెక్స్ట్, and we had finished dinner, I thought I would take up a bit of something on a tray. సో డిన్నర్కి ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ అనేది యూస్ చేయలేదు. సో దీన్ని బట్టి మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉండొచ్చు, డిన్నర్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, సప్పర్ కావచ్చు, వీటి ముందు ఆర్టికల్స్ అనేవి మనం యూస్ చేయకూడదని. సో లెట్ us see అలాంటివి ఇంకా ఏవే ఉన్నాయి అనేది చూద్దాం. ఇన్ ద above sentences, the underlined common nouns breakfast and dinner refer to the names of meals and food. In primary and general sense, we don't use articles before the words that refers to the names of a meals and food, that is breakfast, dinner, lunch, supper, pizza, fish fry and omelette. So food items mundu mariyu meals mundu manam ఆర్టికల్ అనేది యూస్ చేయకూడదు. ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 100 రూల్స్ వరకు ఉన్నాయండి. సో ఎప్పుడు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయకూడదు, యూస్ చేయాలి అనే దానికన్నా కూడా ఎప్పుడు యూస్ చేయకూడదు అనుకునే వాటికి చాలా రూల్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ టెక్స్చువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చేస్తానండి, 10th క్లాస్కి సంబంధించి గ్రామర్ వీడియోస్ కావచ్చు, లేదా రిమైనింగ్ గ్రామర్ వీడియోస్ కావచ్చు. అప్పుడు కంప్లీట్గా నీట్గా ఈ ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఇక్కడ మనం చూద్దాం వాళ్ళు ఇచ్చింది ఏముందో.
The following are the cases where the is not used in the primary sense. In a special or a particular sense, the is used before them. So rarely ఎప్పుడో ఒకసారి మనం దా అనేది కింద వాటిల్లో యూస్ చేస్తాం, బట్ మ్యాక్సిమం 99% దా అనేది వీటిల్లో యూస్ చేయకూడదు. ఎప్పుడెప్పుడంటే బిఫోర్ ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్కి ముందు మనం దా అనేది యూస్ చేయకూడదు. ద రామ, ద సీత ఇవన్నీ రాంగ్ అవుతాయండి. నెక్స్ట్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్ we do not use the. చూడండి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు మెటీరియల్ నౌన్స్కి ముందు దా అనేది యూస్ చేయకూడదు. సో మనీ, బ్యూటీ, పోయిట్రీ, ఐరన్, గోల్డ్, సో ఇవన్నీ అనమాట. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్, మీ యొక్క భావాలు, ఓకే, కనిపించినవి. అండ్ మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ అయితే యూస్ చేసి మనం ఏదైనా వస్తువుని ప్రొడ్యూస్ చేస్తామో వాటిని మెటీరియల్ నౌన్ అంటాం. ఐరన్, గోల్డ్ ఇలాగా. నెక్స్ట్ బిఫోర్ ద వర్డ్స్ మ్యాన్, ఉమెన్, సొసైటీ, హెవెన్ అండ్ హెల్, సో వీటి ముందు కూడా మనం దా అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ డిసీజెస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, సీజన్స్, డేస్, మంత్స్, సో డిసీజెస్కి ముందు మనం ఏదైనా రోగాలకు ముందు మనం దా అనేది యూస్ చేయకూడదు. ద క్యాన్సర్, ద ఎయిడ్స్ ఇలా యూస్ చేయకూడదు. గేమ్స్ ముందు కూడా ద క్రికెట్, ద కబడ్డీ ఇవి యూస్ చేయకూడదు. నెక్స్ట్ సీజన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ సీజన్స్కి ముందు కూడా మనం యూస్ చేయకూడదు. చూడండి, డిసీజ్ ఫీవర్, ద ఫీవర్ అనకూడదు. ద క్రికెట్ అనకూడదు. సీజన్, ద సమ్మర్ అనకూడదు. ఏప్రిల్ అంటే డేస్, మంత్స్ ముందు కూడా ద వెన్స్డే ఇలా అనకూడదు. ద ఏప్రిల్ అలాగా, సో ఇలా యూస్ చేయకూడదండి. నెక్స్ట్ బిఫోర్ ద వర్డ్స్ చర్చ్, జైల్, ప్రిజన్, స్కూల్, కాలేజ్, మార్కెట్, హాస్పిటల్, ఆఫీస్, యూనివర్సిటీ, టెంపుల్, మాస్క్, బ్యాంక్, హోమ్ అండ్ నర్సింగ్ హోమ్ వీటన్నిటి ముందు కూడా దా అనేది యూస్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా నేను ముందుగానే, యూస్ చెయ్యాలి అనే వాటికన్నా కూడా రూల్స్ యూస్ చేయకూడదు అనే వాటికి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఆర్టికల్స్లో. బిఫోర్ ప్లోరల్ నౌన్స్, బుక్స్, పీపుల్, విలేజెస్, పెన్స్, సో ప్లోరల్ నౌన్స్కి ముందు కూడా మనం దా అనేది యూస్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ద వర్డ్స్ రెఫరింగ్ టు రిలేషన్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఆంట్ ఎక్సెట్రా వీటి ముందు కూడా దా అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ నేమ్స్ ముందు కూడా మనం దా యూస్ చేయకూడదు. ఓకే, ద తెలుగు, ద ఇంగ్లీష్ ఇలాగా. నెక్స్ట్ in certain expressions or phrases like catch fire, send word, set sail, సో ఇక్కడ ఇచ్చినారు కదండి ఇవన్నీ, వీటి ముందు కూడా మనం దా అనేది యూస్ చేయకూడదు. సో ఇప్పుడు వరకు మనం ఎక్కడ యూస్ చేయకూడదు దా అనేది చూసాం. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే దీంట్లో రైట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్ ఇన్సెట్టింగ్ ఏ, యాన్ అండ్ ద వేర్ నీడెడ్. సో దీంట్లో మనకు ద, ఏ, యాన్ ఆర్టికల్స్ అనేవి ఎక్కడైతే అవసరమవుతాయో వాటిని ప్లేస్ చేయమని చెప్పారనమాట ఈ పారాగ్రాఫ్లో. సో ఎక్కడెక్కడ మనం ఆర్టికల్స్ని యూస్ చేస్తామో చూద్దాం. సో మామూలుగా ఇప్పుడు వాళ్ళకి చెప్పినట్లుగా వాళ్ళు కామన్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ అనేది యూస్ చేయాలండి. ఓకే, కామన్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ యూస్ చేస్తాం అండ్ అడ్జెక్టివ్స్ ముందు మనం ఆర్టికల్స్ యూస్ చేస్తాం. ఏ, యాన్, ద. ద ఎప్పుడు యూస్ చేస్తామంటే హోల్ గ్రూప్ని ఇండికేట్ చేసేటప్పుడు, మొత్తం ఆ జాతి మొత్తాన్ని ఉద్దేశించేటటువంటి ఆర్టికల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద పూర్, ద రిచ్ అంటే పూర్ పీపుల్ అందరికీ కలిపి వస్తుందన్నమాట. ఇలాగా ఒకే జాతికి చెందినటువంటి వర్డ్ ఏదైతే అడ్జెక్టివ్ ఉందో అది యూస్ చేసేటప్పుడు మాత్రం దా యూస్ చేస్తాం. అలా కాకుండా నార్మల్ అడ్జెక్టివ్స్ యూస్ చేసేటప్పుడు ఏ కాదా యాన్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఏ ఎప్పుడు యూస్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఓవెల్ సౌండ్కి ముందు మనం యాన్ యూస్ చేస్తాం, కాన్సనెంట్ సౌండ్కి ముందు మనం ఏ అనేది యూస్ చేస్తాం. అందరూ చెప్పేదే కదా సార్ ఇది, దాంట్లో ఏముంది కొత్తగా అంటారు. సో ఏంటంటే ఓవెల్ సౌండ్ అంటున్నారండి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది యూతో స్టార్ట్ అయింది అనుకోండి, అది ఓవెలే కదా అనేసి యాన్ పెట్టేస్తారు. యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ యూతో స్టార్ట్ అవుతుంది, బట్ దానికి ముందు యాన్ అనేది రాదు, ఏ వస్తుంది. సో ఎందుకు అలా వస్తుంది అని అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఆ లెటర్స్ని కాదు, ఆ సౌండ్ని అనమాట. అంటే ఇంకా నీట్గా చెప్పాలంటే తెలుగులో ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం ఆ నుంచి ఆహా మధ్యలో ప్రొనౌన్సియేషన్ అనేది స్టార్ట్ అయిందంటే దానికి ముందు మనం యాన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, అంబ్రల్లా
ఎలా ప్రొనౌన్స్ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అయింది ఆ అంబ్రల్లా ఆతో స్టార్ట్ అయింది సో ఆ అనేది ఎక్కడ ఉంటుంది మనకు అచ్చుల్లో ఉంటుందా హల్లుల్లో ఉంటుందా ఆ నుంచి ఆహా మధ్యలో ఉంటుందన్నమాట సో ఆ నుంచి ఆహా మధ్యలో ఉండేటటువంటి ప్రొనౌన్సియేషన్ వచ్చింది అంటే దానికి ముందు యాన్ యూస్ చేయాలి కాబట్టి అంబ్రల్లా ఆతో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ అనేది యూస్ చేస్తాం యాన్ అంబ్రల్లా అవుతుంది ఓకే అలా కాకుండా యూనివర్సిటీ అన్నాం యూతో స్టార్ట్ అయింది కానీ రాసేటప్పుడు తెలుగులో ఎలా రాస్తారు మీరు యా కొమ్మిస్తే యు అని రాస్తారు సో యా గుడింతంలో వస్తుంది ఆ ప్రొనౌన్సియేషన్ స్టార్టింగ్ అనేది సో యా గుడింతం అనేది మనకు అచ్చుల్లో వస్తుందా హల్లుల్లో వస్తుందా అచ్చులు అంటే ఏంటి ఆ నుంచి ఆహా మధ్యలో హల్లులు అంటే ఏంటి కా నుంచి అక్ష వరకు ఉండేవి సో కా నుంచి అక్ష మధ్యలో వచ్చేటటువంటి ఏ లెటర్తో స్టార్ట్ అయినా కూడా దానికి ముందు ఏ యూస్ చేస్తాం ఏ యూనివర్సిటీ అనాలా యాన్ యూనివర్సిటీ అనకూడదు ఎందుకంటే యు అనేది కా నుంచి అక్ష మధ్యలో వచ్చింది కాబట్టి ఓకే అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ యాపిల్ అంటాం ఆ యాపిల్ సో ఆ వచ్చింది ఆ నుంచి ఆహా మధ్యలో కాబట్టి యాన్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదండి మీరు ఆనియన్ ఓకే అలాగా ఏమన్నా కూడా మీరు ఆ ప్రొనౌన్సియేషన్ ఆ నుంచి ఆహా మధ్యలో వస్తే అలా తీసుకోవాలి లేదంటే కా నుంచి అక్ష మధ్యలో వస్తే దానికి యాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ విధంగా ఏ యాన్ దా అనేది మనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు యూస్ చేస్తాము నదులు సముద్రాలు పర్వతాల పేర్ల ముందు చెప్పడానికి యూస్ చేస్తాము దా అనేది సో అండ్ మెయిన్ ఇంకొకటి ఈఎస్టీ వర్డ్స్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు దా అనేది యూస్ చేస్తూ ఉంటాము యూనివర్స్లో ఒకటే ఉంటే దానికి ముందు కూడా ద సన్ ద ఎర్త్ ఇలా వాటి ముందు కూడా మనం దా అనేది యూస్ చేస్తాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబుల్ ఖురాన్ ఓకే పవిత్రమైనటువంటి హోలీ బుక్స్ ముందు కూడా మనం దా యూస్ చేస్తాం న్యూస్ పేపర్స్ లేదా మ్యాగజైన్స్ ముందు కూడా మనం దా అనేది యూస్ చేస్తాం ద హిందూ ఇలాగా సో ఇలా చాలా ఉన్నాయండి రూల్స్ ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తాను బట్ ఇక్కడ మనం చూద్దాము జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అడ్జెక్టివ్స్కి ముందు ఆర్టికల్ యూస్ చేస్తాము బట్ ఆ అడ్జెక్టివ్ అనేది హోల్ గ్రూప్ని ఇండికేట్ చేస్తే దా అనేసి లేదా నార్మల్గా అడ్జెక్టివ్ అయితే ఏ లేదా యాన్ అని యూస్ చేస్తాం ఏ అయితే సౌండ్ అనేది దేంతో స్టార్ట్ అవ్వాలి ఓవెల్ సౌండ్ అంటే అచ్చులతో హల్లులతో స్టార్ట్ అయ్యే సౌండ్ని మనం యాన్తో ఇండికేట్ చేస్తాం యాన్ అనే ఆర్టికల్ పెడతాం అనమాట అండ్ ఇంకొకటి కామన్ నౌన్స్ ముందు ఏ యాన్ దా యూస్ చేస్తాం ఎప్పుడు యూస్ చేయాలంటే ఫస్ట్ టైం మీరు ఆ కామన్ నౌన్ని యూస్ చేస్తూ ఉంటే అప్పుడు ఏ అనేది లేదా యాన్ అనేది యూస్ చేస్తాం అలా కాకుండా ఆ ఫస్ట్ టైం యూస్ చేసిన దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ ఉంటే సెకండ్ టైం యూస్ చేస్తుంటే కామన్ నౌన్ని అప్పుడు దా అనేది యూస్ చేస్తాం అనమాట ఓకే ఏ లైన్ అంటాం ఒక స్టోరీ స్టార్టింగ్లో వన్స్ అపాన్ ఏ టైమ్ దే లివ్డ్ ఏ లైన్ నెక్స్ట్ ఆ లైన్ గురించి మళ్ళీ చెప్పేటప్పుడు ద లైన్ వాజ్ వెరీ హంగ్రీ సో ఫస్ట్ లైన్ అన్నప్పుడు మీరు ఏ యూస్ చేశారు నెక్స్ట్ అదే లైన్ మళ్ళీ యూస్ చేస్తున్నప్పుడు దా అనేది యూస్ చేశారు ఎందుకనంటే ఫస్ట్ టైం మాత్రమే మనం ఏ లేదా యాన్ యూస్ చేస్తాం సో ఆల్రెడీ మనకు తెలిసిన దాన్ని ఒక పర్టికులర్ థింగ్ని రెఫర్ చేసేటప్పుడు దా అనేది యూస్ చేస్తాం ఓకే నేను ఆర్టికల్స్ చెప్పేటప్పుడు క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇక్కడ చూద్దాం ఐ హ్యావ్ హార్స్ ఆఫ్ మై ఓన్ అన్నాడు సో దీంట్లో మనకు ఎక్కడ ఆర్టికల్ వస్తుంది అనేది నేను డైరెక్ట్గా చెప్తూ వెళ్తానండి సో చూడండి మీరు మనకిచ్చిన టెక్స్ట్ బుక్లో ఇదంతా కూడా లేదండి ఈ పారాగ్రాఫ్ అంతా తీసేస్తున్నారు ఓకే ఇది మనకు సెకండ్ ఇచ్చున్నారు ఓకే ఫస్ట్ వచ్చి ఇది ఇచ్చున్నారు మనకు ఇప్పుడుండే టెక్స్ట్ బుక్లో సో దీని కింద ఇది ఎంతవరకు ఇచ్చున్నారో ఒకసారి చెక్ చేద్దాం ఎస్ సో ఆల్టర్ చేశారండి ఇది ఫస్ట్ అది కింద ఇచ్చున్నారు సో మనం మన టెక్స్ట్ బుక్ ప్రకారమే ఫాలో అవుతాం హార్స్ నోస్ వాట్ హీ ఈజ్ గోయింగ్ టు రేస్ వెన్ హీ ఈజ్ గోయింగ్ టు రేస్ అన్నాడు సో దీంట్లో ఎక్కడన్నా ఆర్టికల్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది ఇందాక చెప్పినట్టు ఏ లైన్ అన్నాం కదండి అంటే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం హార్స్ని సో ఇది కామన్ నౌన్ హార్స్ అనేది కాబట్టి దీనికి ముందు ఏ పెట్టాలి ఏ హార్స్ నోస్ వెన్ హీ ఈజ్ గోయింగ్ టు రేస్ ఓకే
సో ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ హౌ డస్ హీ నో, హౌ డస్ హీ నో హిస్ బ్రేక్ఫాస్ట్ వాజ్, సో దాని బ్రేక్ఫాస్ట్ ఏంటి, స్కాంటీ, హిస్ బ్రేక్ఫాస్ట్ వాజ్ స్కాంటీ. నెక్స్ట్ he is angry about that, he does not have saddle on his back, he is being led, so he is being led, not ridden to grandstand, not ridden to grandstand. ఇక్కడ గ్రాండ్ స్టాండ్ అనేది మనకు ఒక కామన్ నౌన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీని ముందు మనం దా యూస్ చేయాలి. సో గ్రాండ్ స్టాండ్ అనేది ఇంతకుముందు ఎక్కడ రాలేదు కదా సార్, ఫస్ట్ టైం వచ్చింది కదా అని అంటే ఇక్కడ మనం పర్టికులర్గా ఒక గ్రాండ్ స్టాండ్ గురించి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ గ్రాండ్ స్టాండ్ అంటే ఎక్కువ మంది జనాలతో కూడుకున్నటువంటి ప్రదేశం అన్నమాట వాళ్ళు ఉండేదానికి. ఓకే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్లో చూస్తుంటాం, అంతా ఆడియన్స్ అంతా కూర్చో ఉంటారు కదా, సో దాన్ని గ్రాండ్ స్టాండ్ అండి. సో ఈ విధంగా ఒక పర్టికులర్ దాని గురించి చెప్పేటప్పుడు మీకు ఫస్ట్లోనే చెప్పాను, మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని లేదా ఒక పర్టికులర్ దాని గురించి చెప్పేటప్పుడు దా యూస్ చేస్తాము అనేసి. సో ఇక్కడ దీని ముందు ద గ్రాండ్ స్టాండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హీ ఈస్ లెడ్ అండర్ గ్రాండ్ స్టాండ్. సో ఇక్కడ ఆల్రెడీ దాని గురించి చెప్తున్నా కాబట్టి మళ్ళీ ద గ్రాండ్ స్టాండ్ వస్తుంది. హీ ఈస్ లెడ్ అండర్ ద గ్రాండ్ స్టాండ్ ఇంటూ అన్యూజువల్, అన్యూజువల్ ఆ, అన్యూజువల్ అన్నాం, ఆతో ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి దానికి ముందు ఏం యూస్ చేయాలి, ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం కదా. ఆ ప్రొనౌన్స్ చేస్తే ఏం యూస్ చేయమని చెప్పాను, యాన్ యూస్ చేయమను. సో ఇంటూ యాన్ అన్యూజువల్ స్పెషల్ స్టాల్. నెక్స్ట్ హార్స్ ఈజ్ నర్వస్. సో హార్స్ కామన్ నౌన్, దానికి ముందు ఏ అండ్ ద యూస్ చేయాలి. సో హార్స్ అనేది ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసినాం, ఇది సెకండ్ టైం వస్తుంది కాబట్టి ద యూస్ చేస్తాం. ద హార్స్ ఈజ్ నర్వస్. సమ్ టైమ్స్ he does not know what to do when starting gate flies open. See, so sometimes he does not know what to do when, ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది వస్తుందండి, ద స్టార్టింగ్, when the starting gate files. సో దేని గురించి ఇక్కడ ఇండికేట్ చేసిన ఒక గేట్ గురించి అనమాట, స్టార్టింగ్ గేట్. ఓకే, ఎలాంటి గేట్, స్టార్టింగ్ గేట్. ఇక్కడ స్టార్టింగ్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుందండి. ఓకే, సో వెన్ స్టార్టింగ్ గేట్ ఫ్లైస్ ఓపెన్. ఓకే, సో ఒక గేట్ గురించి చెప్తున్నా, అది ఒక కామన్ నౌన్ కదండి గేట్ అనేది. సో దానికి ముందు మనం దా అనేది యూస్ చేస్తున్నాం అందుకని. ఓకే, అదండి రీజన్ ఎందుకు గేట్ అనేది ఒక కామన్ నౌన్. సో అక్కడ దానికి ముందు ఉండేది అడ్జెక్టివ్, స్టార్టింగ్ అనేది. మీరు ఐఎన్జీ ఉంది కదా, కంటిన్యూస్ టెన్స్ అనేసి అనుకోవద్దు. సో దానికి ముందు మనం ఖచ్చితంగా కామన్ నౌన్ కాబట్టి దానికి ముందు మనం దా అనేది యూస్ చేయాలి. అందులో మీకు చెప్పున్నాను కదా అడ్జెక్టివ్స్ ముందు కూడా వస్తుందని, స్టార్టింగ్ గేట్. సో కామన్ నౌన్. నెక్స్ట్ ఫైల్స్ ఓపెన్ అండ్ ట్రాక్ ఈజ్ బిఫోర్ హిమ్, అండ్ ట్రాక్ ఈజ్ బిఫోర్ హిమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ద హార్స్ ఈజ్ నర్వస్, కొద్దిగా భీతిగా ఉంటుంది. సమ్ టైమ్స్ హీ డస్ నాట్ నో వాట్ టు డూ వెన్ ద స్టార్టింగ్ గేట్ ఫ్లైస్ ఓపెన్. ఒకసారిగా ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలో తనకి అర్థం కాదు. అండ్ ట్రాక్ ఈజ్ బిఫోర్ హిమ్, సో తను ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇఫ్ హీ డస్ నాట్ బిగిన్ టు రన్ ఇన్స్టాంట్లీ, సో ఒకవేళ తను కానీ పరిగెత్తడం స్టార్ట్ చేయకపోతే అదర్ హార్సెస్ ఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ హిమ్. సో మిగిలిన హార్సెస్ ఉంటాయి కదా, సో అవి. సో ఇక్కడ మనం హార్సెస్, హార్స్ అనేది కామన్ నౌన్ మళ్ళీ. సో దీనికి ముందు అదర్, ఏ హార్స్ అంటే అదర్ హార్సెస్. సో ఈ మొత్తం ఒకే వర్డ్. సో దీనికి ముందు ఏం యూస్ చేయాలి, ద అదర్ హార్సెస్ వస్తుంది అనమాట. ఓకే, సో ద అదర్ హార్సెస్ ఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ హిమ్. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ రేస్ అన్నాం. సో చూడండి నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడే వచ్చేసింది. రేస్ అనేది మనకు ఒక కామన్ నౌన్ కాబట్టి దానికి ముందు ఏం యూస్ చేయాలి, ద యూస్ చేస్తాం. సో డ్యూరింగ్ ద రేస్ when he sees another horse just ahead of him, he will try to pass him. He will try to pass him. Sometimes, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అని చెప్పి జాకీ హోల్డ్స్ హిమ్ బ్యాక్. సో జాకీ అంటే ఎవరు,
దానిపైన కూర్చొని నడుపుతుంటారు కదా, సో అతను. సో జాకీ, సో కామన్ నౌన్ అనమాట. చాలా మంది ఉంటారు జాకీలు అనేది, వాళ్ళందరికీ కల్పించిన నేమ్ కామన్ నౌన్ జాకీ. సో కాబట్టి కామన్ నౌన్ ముందు దా అనేది యూజ్ చేయాలి. పర్టికులర్ పర్సన్ చెప్తున్నాం, ఈ హార్స్ పైన ఉన్న వ్యక్తి గురించి, కాబట్టి దా వస్తుంది. ఓకే, అలా కాకుండా నార్మల్గా మీరు మెన్షన్ చేసేటప్పుడు అయితే ఏ వస్తుంది అనమాట, ఏ జాకీ అనేసి. నెక్స్ట్, ద జాకీ హోల్డ్స్ హిమ్ బ్యాక్ టు సేవ్ హిజ్ ఎనర్జీ ఫర్ లాస్ట్ స్ట్రెచ్. ఓకే, నెక్స్ట్ ఈవెన్చువల్లీ అంటే ఫైనల్లీ. ఈవెన్చువల్లీ హార్స్ వచ్చింది, హార్స్ ముందు ఏం రావాలి, దా రావాలి. ఈవెన్చువల్లీ ద హార్స్ గెట్స్ టు రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కెన్. ఎక్సర్సైజ్ బాయ్ అన్నాడు. సో ఎక్సర్సైజ్ బాయ్ అంటే, ఎక్సర్సైజ్ అంటే దేన్ని ఇండికేట్, ఇక్కడ అబ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో ఆ అబ్బాయి యొక్క క్వాలిటీని, విచ్ కైండ్ ఆఫ్ బాయ్ అంటే ఎక్సర్సైజ్ బాయ్. సో ఒక అబ్జెక్టివ్కి ముందు మనం ఏం యూజ్ చేయాలని చెప్పాను, దా అనేది ఆర్టికల్ యూజ్ చేయాలని చెప్పాను. కానీ ఒక హోల్ గ్రూప్ని ఇండికేట్ చేస్తే దానిని మనం దా అనే దాంతో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ బాయ్. సో అలా చేసేవాళ్ళు ఏ విధంగా అయితే ఎవరైతే ఉన్నారో చాలామంది ఉంటారు అన్నమాట, ఒకరే కాదు, ఆ హోల్ గ్రూప్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఎక్సర్సైజ్ బాయ్ అనేది. కాబట్టి దీనికి ముందు దా వస్తుంది, ద ఎక్సర్సైజ్ బాయ్. వాచింగ్ ఓనర్స్ ఫేవరెట్ జాకీ రైడింగ్ హార్స్ ముందు దా వస్తుంది కామన్, ద హార్స్. హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ డే ఆఫ్టర్ డే, సేస్ నథింగ్. నెక్స్ట్, సీక్రెట్లీ హీ ఈజ్ ప్లానింగ్ ఫర్ డే. సో చూడండి, సీక్రెట్లీ హీ ఈజ్ ప్లానింగ్ ఫర్ డే. డే అనేది మనకు కామన్ నౌన్ అనమాట, చాలా డేస్ ఉంటాయి వాటిలో అందరికీ కామన్ నౌన్. సో ఇక్కడ ద డే, ప్లానింగ్ ఫర్ ద డే. సో పర్టికులర్గా ఆ రోజు కోసం అతను సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నాడు, ఆ రోజు కోసం ఒక రోజు అని అంటారు. కాబట్టి పర్టికులర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి దా అనేది యూజ్ చేస్తాం డే ముందు, లేకపోతే ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ద డే వెన్ హీ విల్ బి జాకీ హిమ్సెల్ఫ్. సో తనకు తానుగా జాకీ అయ్యే రోజు వస్తుంది అన్నట్టుగా. అండ్ హిజ్ హార్స్ విల్ బి డాష్ ద ఫస్ట్. సో ఫస్ట్ కార్డినల్ నెంబర్స్ ముందు కూడా మనం దా యూజ్ చేయాలండి. కార్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలాగ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్. సో ఈ విధంగా కార్డినల్ నెంబర్స్ ముందు కూడా మనం దా అనేది యూజ్ చేస్తాం. కాబట్టి విల్ బి ద ఫస్ట్ టు క్రాస్ ఫినిష్ హిమ్. ఓకే, క్రాస్ ద ఫినిష్ లైన్, సారీ టు క్రాస్ ద ఫినిష్ లైన్ అండి, ఇక్కడ ఏ లైన్ని, ఫినిష్ లైన్ని. సో ద ఫినిష్ లైన్ వస్తుంది అక్కడ. నెక్స్ట్, అలాగే ఇంకొక పైన పారాగ్రాఫ్ ఇచ్చారు కదండి, దాన్ని కూడా చూద్దాం చిన్నది. ఐ హ్యావ్ హార్స్ ఆఫ్ మై ఓన్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇండికేట్ చేస్తున్నాం హార్స్ గురించి కాబట్టి ఏం చెప్తాం, ఫస్ట్ టైం చెప్పేటప్పుడు అయితే ఏ అనేది రావాలని చెప్పాను. ఐ హ్యావ్ ఏ హార్స్ ఆఫ్ మై ఓన్. ఓకే, నెక్స్ట్, ఐ కాల్ హిమ్ ద ప్రెటీ గర్ల్, షీ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ ఎనిమల్. సో ఇంటెలిజెంట్ ఎనిమల్. సో ఇక్కడ ఎనిమల్ అనేది కామన్ నౌన్, దానికి ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్స్కి ముందు మనం ఏ అండ్ ద యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటెలిజెంట్ దేంతో స్టార్ట్ అయింది, ఈ, ఇంటెలిజెంట్. సో ఈ అనేది ఆ నుంచి ఆహా మధ్యలో ఉంది. సో కాబట్టి దానికి ముందు యాన్ యూజ్ చేస్తాం. సో షీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ ఎనిమల్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంటెలిజెంట్ ఎనిమల్ అన్నాడు కదా సార్, ఇది హోల్ గ్రూప్ని, ఎనిమల్స్ అన్ని గ్రూప్స్ని ఇండికేట్ చేస్తుంది కదా అంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఎనిమల్. షీ అంటే తను ఒక్కటే, ఇతని దగ్గర ఉంది కదా, అది మాత్రమే, దాని గురించి మాత్రమే చెప్తున్నాడు పర్టికులర్గా, ఒక్క దాని గురించే. ఓకే, సో కాబట్టి మనం దా యూజ్ చేయట్లేదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బట్ షీ ఈజ్ నాట్ థరోబ్రెడ్ హార్స్. బట్ షీ ఈజ్ నాట్ థరోబ్రెడ్ హార్స్. దీనికి ముందు మనం, సో అడ్జెక్టివ్ ఇక్కడ మళ్ళీ థరోబ్రెడ్, దానికి ముందు అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్కి ముందు మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకదాని గురించే చెప్తున్నాడు కాబట్టి దా గురించి ఆలోచించొద్దు మీరు. హోల్ కైండ్ అంతా గురించి చెప్తే అప్పుడు మీరు దా గురించి ఆలోచించాలన్నమాట. ఇక్కడ తను పెంచుకునే గుర్రం గురించి చెప్తున్నాడు కాబట్టి దా అనేది వద్దు. సో ఇంకా ఏ అడ్జెక్టివ్ ముందు ఏమి యూజ్ చేయొచ్చు, ఏ కానీ యాన్ కానీ. ఇక్కడ మనకు థరో బ్రెడ్ అన్నాడు, థా
సో తాతో స్టార్ట్ అవుతుంది, కా నుంచి అక్ష మధ్యలో ఉంటుంది కాబట్టి ఏ అనేది యూస్ చేయాలి. ఓకే, సో ఏ థరోబ్రెడ్ హార్స్. నెక్స్ట్ I could never enter her in race. I could never enter her in race అన్నాడు. సో ఇన్ తర్వాత ఏమొచ్చింది, రేస్ వచ్చింది. రేస్ అంటే ఏంటి, మనకు కామన్ నౌన్ అవుతుంది అనమాట. సో దానికి ముందు ఆర్టికల్ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం ఆర్టికల్ యూస్ చేస్తాం, ఫస్ట్ టైం కామన్ నౌన్ రేస్ అనేది యూస్ చేస్తున్నాడు కాబట్టి ఏ అని యూస్ చేయాలి. సో ఇక్కడ పర్టికులర్ ఒక రేస్లోనే నేను ఎంటర్ చేయని దాన్ని అని చెప్పట్లేదు కదా. సో నేను దానిని అసలు ఎలాంటి రేస్లో నేను ఎంటర్ చేయని పంపించును అంటున్నాడు కాబట్టి హోల్ కామన్ నౌన్. సో కామన్ నౌన్కి ముందు ఆర్టికల్ ఏదైనా యూస్ చేయాలి. సో పర్టికులర్గా ఒక దాని గురించి ఆల్రెడీ మనకు తెలిసిన దాని గురించి చెప్తే దా యూస్ చేయమని చెప్పాను. ఇది అలా కాదు, దేంట్లోనే పంపిన అంటారు కామన్ నౌన్. ఓకే, కాబట్టి ఏ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు. సో పంపించాలనుకున్నా కానీ తను పంపించడు అనమాట. నెక్స్ట్ బట్ ఐ డు నాట్ వాంట్ టు. నాకు పంపించడం ఇష్టం లేదు. షీ ఈజ్ కంపానియన్ అనేది మనకు కామన్. కంపానియన్ అంటే ఏంటి, ఫ్రెండ్ అనమాట, తోడుగా ఉండేది అన్నట్లుగా. సో దీనికి ముందు కూడా మనం పర్టికులర్గా తన యొక్క హార్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఏ అనేది యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫర్ మై ఓన్ ప్లెజర్ ఐ టుక్ హర్ స్విమ్మింగ్ డే ఆర్ 2 ago. సో ఐ టుక్ హర్ స్విమ్మింగ్ ఎప్పుడు రోజుకు ఒకసారి లేదా 2 సార్లు తీసుకువెళ్తూ ఉంటాను అంటున్నాడు. సో ఇక్కడ పర్టికులర్గా పలానా రోజు తీసుకుని వెళ్తానంటే ద డే అని యూస్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ తను ఏదో ఒక రోజు కామన్ నౌన్, సో ఏదో ఒక రోజు తీసుకువెళ్తాను అన్నాడు కాబట్టి ఈ డేకి ముందు మనం ఏ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇందాక డేకి ముందు దా యూస్ చేసాం. ఎందుకు యూస్ చేసాం ఇక్కడ చూడండి, డే దీనికి ముందు దా యూస్ చేసాం ఎందుకంటే ఏ రోజు, వెన్ హీ విల్ బి జాకీ హిమ్సెల్ఫ్, ఆ రోజు నేను ఎప్పుడైతే నాకు నేనుగా జాకీ అవుతానో ఆ రోజు కోసం, అంటే పర్టికులర్గా ఒక రోజు గురించి చెప్తున్నాడు, ఆ రోజు కోసం కాబట్టి దా యూస్ చేసాం. సో పర్టికులర్గా మనకు తెలిసిన దాని గురించి ఒక దాని గురించి చెప్తే దా యూస్ చేస్తాం. అలా కాకుండా నార్మల్గా చెప్తే ఒక కామన్ నౌన్ అయితే అది ఏ ఆర్ యాన్ అనేది యూస్ చేయాలి. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్స్. తర్వాత ఇంకా ఈ ఆర్టికల్ గురించి నేను వీడియో అనేది చాలా క్లియర్గా చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఉండండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు ఫస్ట్ సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కండిషనల్ ఫ్రేజెస్ అని ఇచ్చున్నాడు, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ పరంగా కూడా మనకు ఇస్తూ ఉంటారు. సో ఒక కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, కండిషన్ అన్నాను, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఒకటి ఇస్తారు, 2 ఇస్తారు మామూలుగా మనకు ప్రిపోజిషన్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్లో. దాంట్లో ఒకటి వచ్చి కాంపౌండ్ ఉంటుంది, ఒకటి వచ్చి నార్మల్ ఉంటుంది అనమాట. నార్మల్ అంటే ఇన్, యాన్, ఆన్, అండర్ ఇలాంటివి మీకు తెలిసినవే, ఎట్. అలా కాకుండా కాంపౌండ్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఇంతకుముందు మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ చూసాం, కాంపౌండ్ నౌన్స్ చూసాము, కాంపౌండ్ సో అంటే 2 కలిసి ఉండడం అనమాట. ఇక్కడ చూడండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. అకార్డింగ్ టు అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్, అంటే ఆమె చెప్పిన విధంగా అని, ఆమె చెప్పిన విధంగా. నెక్స్ట్ యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. సో బికాస్ ఆఫ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ వాజ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్. సో ఇట్ వాజ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్. ఇన్స్టెడ్ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి కింద ఇచ్చుంటారు మనకు, ప్రతి ఒక్కదానికి మీనింగ్ చూద్దాం. The underlined phrases are compound prepositional phrases. The following are some more important compound prepositional phrases. Their meanings are given in brackets. ఓకేనండి, చూడండి. ఫస్ట్ వన్, అలాంగ్ విత్ అంటే టుగెదర్ విత్, అంటే దాంతో కూడా. అలాంగ్ విత్ అంటే తనతో కూడా, దానితో కూడా కలిసి అన్నట్లుగా. నెక్స్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఏంటంటే దాని వలన, ఓకే, బికాస్ ఆఫ్ అన్నట్లుగా. నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ అంటే త్రూ ద ఏజెన్సీ ఆఫ్. బై మీన్స్ ఆఫ్ అంటే ఏంటంటే దాని సహాయంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ అని రాసుకోండి ఇంకా కావాలంటే. బై మీన్స్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్. ఓకేనండి.
సో నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే దానితో, దాని సహాయంతో, దాని వలన అన్నట్టుగా. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్ ఫ్రమ్ అంటే దీనికి వీటితో పాటు కాకుండా ఇది సపరేట్గా ఉండడం అన్నమాట. ఓకే, వేరుగా చేసి చూడడం అలాగా. అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా అన్నట్లుగా, వాటితో కాకుండా, అవి కాకుండా అలా. నెక్స్ట్ అహెడ్ ఆఫ్ అంటే ఎర్లియర్ దాన్ సంబడి ఆర్ సంథింగ్, ముందుగానే. అహెడ్ ఆఫ్ అంటే ముందుగానే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే లొకేటెడ్ బిఫోర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, మన ముందు. ఓకే, దేనికన్నా ఒకదానికి ముందు పక్క అనమాట. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే యాజ్ ఏ సబ్స్టిట్యూట్ అంటే అతనికి బదులుగా, తన ప్లేస్లో, తన స్థానంలో అంటాం కదా అలాగే. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే తన స్థానంలో, తనకు బదులుగా. ఇన్స్పైట్ ఆఫ్ అంటే డిగ్రేడింగ్ ద డిఫికల్టీ, డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ అంటే కష్టాలు వస్తున్నప్పటికీ కూడా, ప్రాబ్లమ్స్ వస్తున్నప్పటికీ కూడా. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ అండ్ ఆల్దో, దో, ఈవెన్ దో, ఇవన్నీ మళ్ళీ ఒక సపరేట్ గ్రామర్ టాపిక్ మనకు లింకర్స్గా యూజ్ అవుతాయి కూడా ఇవి. సో వాటికి కూడా మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది గ్రామర్ టాపిక్లో 10th వాళ్ళకి. అవి కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్సే కాకుండా ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయండి, అవన్నీ కూడా నేను సపరేట్ వీడియోలో చేస్తాను. సో ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, కష్టాలు ఎదురైనప్పటికీ, ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ అన్నట్లుగా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్ అలాంటి సిచ్యువేషన్లో అన్నట్టుగా. బై వే ఆఫ్ అంటే వయా, దాని ద్వారా, దాని గుండా అలాగా. డ్యూ టు అంటే ఆన్ అకౌంట్ ఆఫ్, దాని వలన, డ్యూ టు. ఫర్ ద సేక్ ఆఫ్, ఫర్ ద గుడ్ ఆఫ్, ఫర్ ద సేక్ ఆఫ్ అంటే మంచి కోసం, మంచి కోసం అని. ఇన్ అడిషన్ టు అంటే యాడెడ్ టు అంటే దీంతో పాటుగా, ఎక్స్ట్రాగా అన్నట్టుగా. నెక్స్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఇన్ అగ్రిమెంట్ విత్ అనేసి, అంటే ఇన్ అకార్డెన్స్ విత్ దాని మూలంగా. ఓకే, ఇన్ అగ్రిమెంట్ విత్. నెక్స్ట్ దాని ప్రకారం అని చూసుకోవచ్చు. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే దాని ప్రకారం తెలుగులో అయితే పర్ఫెక్ట్గా. నెక్స్ట్ యూజ్ ద అబౌవ్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. మీ ఓన్ సెంటెన్సెస్ని రాయమని చెప్పారు, ప్రతి ఒక్కటి దానికి ఒక్కొక్క ఓన్ సెంటెన్సు. సో చూద్దాం. ఫస్ట్ వన్ అలాంగ్ విత్ అన్నాం, దానికి ఐ హ్యావ్ డ్రంక్ ఏ కప్ ఆఫ్ టీ అలాంగ్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. టీ వాటర్తో పాటుగా ఒక గ్లాస్ ఆఫ్ కప్ ఆఫ్ టీ అనేది తాగాను అనేసి. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ వెదర్ ద డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డిలేడ్. సో వెదర్ కండిషన్ బాగలేదు కారణంగా, WEATHER వెదర్. ఓకే, సో ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్, ఆ క్లైమేట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ద డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డిలేడ్, ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వడం అనేది లేట్ అవుతుంది, అంటే ఆ స్టేషన్ వదిలి వెళ్ళే టైం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది అని. డిపార్చర్ DEPARTURE, డిపార్చర్ అంటే లీవ్, విడిచి వెళ్ళడం. లేదా ఇంకొక మీనింగ్ మన లెసన్ నేమ్లో ఉంది కదా, మెయిన్ హెడ్డింగ్ అదే, డియర్ డిపార్టెడ్ అంటే చనిపోవడం అని కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ బై మీన్స్ ఆఫ్ అంటే దే హ్యావ్ ట్రైడ్ టు లిఫ్ట్ ద హెవీ ట్రీ బై మీన్స్ ఆఫ్ ఏ క్రేన్. సో దాని సహాయంతో వాళ్ళు ఒక పెద్ద చెట్టుని లేపారు అన్నట్లుగా. ఓకే, దే హ్యావ్ ట్రైడ్ టు లిఫ్ట్ ద హెవీ ట్రీ బై మీన్స్ ఆఫ్ ఏ క్రేన్. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్, apart from the apples and the grapes my mother bought the mangoes. ఇది అవి ఉన్నప్పటికీ కూడా, అది కాకుండా తను మ్యాంగోస్ తీసుకొచ్చింది మై మదర్, అంటే ఇవి కాకుండా సపరేట్గా అన్నట్లుగా అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్గా, ఇవి కాకుండా సపరేట్గా మళ్ళీ గ్రేప్స్ కూడా తీసుకొచ్చింది అన్నట్లుగా. నెక్స్ట్ అహెడ్ ఆఫ్, ఎగ్జాంపుల్గా హీ రీచ్డ్ ద స్పాట్ అహెడ్ ఆఫ్ అస్, తను మాకన్నా ముందుగానే, అహెడ్ ఆఫ్ అంటే ఎర్లియర్ అనమాట, మాకన్నా ముందుగానే రీచ్ అయ్యారు. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, దేర్ ఈజ్ ఏ టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్, మా స్కూల్కి ముందు ఒక టెంపుల్ ఉంది, ముందుంది అంటాం కదా అలాగనమాట. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్, ధోని వాజ్ మేడ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా
ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెండూల్కర్. సో టెండూల్కర్ ప్లేస్లో ధోని కెప్టెన్గా చేశారు. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే సబ్స్టిట్యూట్, అతనికి బదులుగా అని. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రైన్స్ దే డిడెంట్ స్టాప్ వర్కింగ్. ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రైన్స్ దే డిడెంట్ స్టాప్ వర్కింగ్. అంత పెద్ద వర్షం పడుతున్నప్పటికీ కూడా, వర్షాలు పడుతున్నా కూడా వాళ్ళు పని అనేది ఆపలేదు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలార్మ్ బెల్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్లో అన్నట్టుగా ఇన్ కేస్ ఆఫ్ అంటే రింగ్ ద అలార్మ్ బెల్ని కొట్టండి అన్నట్లుగా. నెక్స్ట్ బై వే ఆఫ్ దే రీచ్డ్ ఫ్రాన్స్ బై వే ఆఫ్ లండన్. ఫ్రాన్స్కి లండన్ గుండా వెళ్ళారు. వయా గూడూర్, వయా కోవూర్, వయా గుంటూరు అంటుంటాం కదా, అలాగనమాట బై వే ఆఫ్ అంటే. నెక్స్ట్ డ్యూ టు దేర్ సక్సెస్ వాస్ డ్యూ టు దేర్ హార్డ్ వర్క్. వాళ్ళ కష్టం వల్లే వాళ్ళకి సక్సెస్ వచ్చింది అన్నట్లుగా. నెక్స్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీ మేడ్ దిస్ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్. హీ మేడ్ హిజ్ సాక్రిఫైస్, SACRIFICE. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. సో అతని ఫ్రెండ్ బాగు కోసం, మంచి కోసం ఇతను త్యాగం చేశాడు. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఫర్ గుడ్ అనేసి, ఇందాక చెప్పుకున్నాం కదండి మీనింగు, ఫర్ ద గుడ్ ఆఫ్ అనేసి. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు అంటే మై ఫాదర్ టీచర్స్ మ్యాథమెటిక్స్ ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్తో పాటు మ్యాథమెటిక్స్ కూడా చెప్తాడు, దానికి తోడుగా. ఇన్ అడిషన్ టు అంటే దానితో పాటు అని. ఓకే. నెక్స్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే దాని ప్రకారం. షీ హ్యాస్ స్టార్టెడ్ హర్ వర్క్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ ప్రపోజల్స్. మీ యొక్క ప్రపోజల్స్ ప్రకారము, మీరు అడిగిన దాని ప్రకారము ఆమె తన యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఇలా ఓన్ సెంటెన్స్ రాస్తాం. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ అండర్ ఈచ్ సెంటెన్స్. సో ప్రతి ఒక్క సెంటెన్స్ కింద మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, వాటిలో ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అది పెట్టమన్నారు. చూద్దాం. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ డెడ్ లైన్. సో చూడండి, డెడ్ లైన్ కన్నా ముందే నేను ఫినిష్ చేశానన్న మీనింగ్ ఎక్కడ వస్తుంది మనకు. సో ఇన్స్టెడ్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ముందుగానే. ఓకే, ఆన్సర్ ఈస్ అహెడ్ ఆఫ్. నెక్స్ట్ శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ. సో శ్రావణి యమునాతో పాటు స్కూల్కి వెళ్తుంది. అప్పుడు తనతో పాటు అంటే అకార్డింగ్ టు నా, ఇన్స్పైట్ ఆఫ్, అలాంగ్ విత్, తనతో పాటు. ఆన్సర్ ఈస్ అలాంగ్ విత్. నెక్స్ట్ మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. మా హౌస్ అందరి హౌస్తో పోలిస్తే బిగ్గా ఉంటుంది కాబట్టి ఇది స్ట్రీట్లో ఎలా అనిపిస్తుంది, సపరేట్గా అనిపిస్తుంది. సపరేట్కి ఇక్కడ మీనింగ్ ఏంటి మనకు, అపార్ట్ ఫ్రమ్. ఆన్సర్ ఏ, అపార్ట్ ఫ్రమ్. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. సో అతనికి మంచి జాబ్ వచ్చింది, ఎలాగా, తన యొక్క ఉన్నటువంటి మంచి ఎబిలిటీస్, స్కిల్స్తో. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ అడిషన్ బై మీన్స్ ఆఫ్. ఆన్సర్ అనేది బై మీన్స్ ఆఫ్, ఎందుకంటే దాని వలన, అతనికి ఉన్నటువంటి గుణాల వలన. నెక్స్ట్ షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. సో ఆమె పార్టీకి అటెండ్ అవ్వలేదు ఎందుకంటే తన యొక్క ఎంగేజ్మెంట్ ఉండడం వలన, కారణంగా. సో డ్యూ టు. ఆన్సర్ ఈస్ డ్యూ టు. నెక్స్ట్ డాష్ ఫైర్ రింగ్ ద అలార్మ్ బెల్. ఎగ్జాంపుల్లోనే చెప్పాను నేను, ఇన్ కేస్ ఆఫ్. ఆన్సర్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్. నెక్స్ట్ శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ. శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిజ్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. సో అతను ఆకలిగా ఉన్నప్పటికీ కూడా అతను వాళ్ళ టీం కోసం అతను ఆడడం, బ్యాటింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు అన్నమాట చాలా కేర్ఫుల్గా. సో వాళ్ళ టీం మంచి కోసం అన్నట్టుగా ఇక్కడ చూసుకుంటే ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్.
for the sake of his team. Next, you should complete your BEd dash your BSc to get a teacher job. టీచర్ జాబ్ రావాలంటే BEdతో పాటు BSc కూడా చేయాలి. సో ఇన్ అడిషన్ టు, దానితో పాటు అన్నప్పుడు ఇన్ అడిషన్ టు. నెక్స్ట్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. టుమారో, రేపటి మ్యాచ్లో మా పీఈటీ సారు గణేష్కి బదులుగా నన్ను సెలెక్ట్ చేశాడు, బదులుగా అతని ప్లేస్లో, ఇన్ ప్లేస్ ఆఫ్, సబ్స్టిట్యూట్. ఓకే. నెక్స్ట్ 10th one, డాష్ హీజ్ పోవర్టీ హీ కంప్లీటెడ్ హీజ్ PhD ఇన్ ఇంగ్లీష్. సో అతనికి పేదవాడు అయినప్పటికీ కూడా అతను PhD ఇంగ్లీష్లో కంప్లీట్ చేశాడు. అయినప్పటికీ కూడా అంటే ఇన్ స్పైట్ ఆఫ్. ఓకే, ప్రాబ్లం డిఫికల్టీ ఫేస్ చేస్తూనే అతను సక్సెస్ సాధించాడు, అప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్, లాంగ్వేజ్ ఫంక్షన్. సో ఈ గ్రామరే చూడండి ఎంత ఇచ్చున్నాడో, ఇదే ఆల్మోస్ట్ 1 hour పైన అవుతూ ఉంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇంత కష్టపడి చెప్తున్నందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో అదే మీరు నాకు ఇచ్చే ఎనర్జీగా యూస్ అవుతుంది. సో లాంగ్వేజ్ ఫంక్షన్లో మనకు ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వెర్బ్ యూస్ చేస్తాం. సింపుల్గా నేను చెప్తానండి, ఇది మనకు ఎగ్జామ్లో వస్తుంది, ఒక సపరేట్ క్వశ్చన్. ఓకే, ఎగ్జామ్లో ఉంటుంది మనకు. ఇట్స్ టైమ్ అనేది ఎలా యూస్ చేయాలంటే, వాళ్ళు బ్రాకెట్లో ఇస్తారు, ఇట్స్ టైమ్ యూస్ చేయి, ఇట్స్ హై టైమ్ యూస్ చేయి, ఇట్స్ క్వైట్ టైమ్ యూస్ చేయి, ఇట్స్ లో టైమ్ యూస్ చేయి, ఏది కావాలో అది వాళ్ళు ఇస్తారనమాట బ్రాకెట్లో. వాళ్ళు ఏది ఇచ్చినా కూడా వాళ్ళు అడిగిన దాన్ని పెట్టండి ఫస్ట్, ఇట్స్ హై టైమ్. నెక్స్ట్, సబ్జెక్ట్ పెట్టండి. నౌన్ ఉంటే నౌన్ పెట్టేయండి, నౌన్ లేకపోతే ప్రొనౌన్ ఉంటుంది, ప్రొనౌన్ పెట్టండి. ఓకే, ఎవరైతే చెయ్యాలో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి అక్కడ ఏదైతే ఉంటుందో యూ అయితే యూ పెట్టండి, నౌన్ ఉంటే నౌన్ పెట్టండి. దాని తర్వాత ఏ పని చేయమని చెప్తున్నారో ఆ క్వశ్చన్లో ఆ పని యొక్క V2 ఫామ్ని పెట్టండి. ఓకే, వాళ్ళు ఏం అడిగినా, హై టైం అయినా లో టైం అయినా ఏది అడిగినా కూడా V2 ఫామ్ పెట్టండి. సో అంతే, సరిపోతుందండి, ఇంకేం రాయలేదు. ఈ 3 ఉంటే మీకు మార్క్ ఇచ్చేస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్. ఇట్స్ క్వైట్ టైమ్, ఇక్కడ సబ్జెక్ట్ పెట్టారు, యూ కేమ్ V2 ఫామ్. సో ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అని మనకు లెసన్లో వచ్చింది. ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ క్వైట్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు సే దట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బట్ ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్, ఆర్ టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ షుడ్ బి డన్ అండ్ దట్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ లిటిల్ లేట్. సో ఇప్పటికే ఆలస్యమైంది, సో త్వరగా చేయాలి, దీన్ని ఇకనన్నా చేయాలి అని చెప్పే మాటలకి మనం ఇది యూస్ చేస్తాం అని చెప్తున్నారు. నెక్స్ట్, నౌ ద సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఇట్ ఈస్ ఏ సూటబుల్ టైమ్ ఫర్ యూ టు లివ్ విత్ అస్, ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ దట్ యూ షుడ్ లివ్ విత్ అస్. సో ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు మాతో వచ్చి ఉండు నాన్న అని ఎలిజబెత్ జోర్డాన్ చెప్తుంది కదా, సో ఆ డైలాగ్ అనమాట. నౌ నోట్ ద ఎక్స్ప్రెషన్స్ ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్ ఆర్ ఇట్స్ అబౌట్ టైమ్ ఆర్ ఆల్ ద సేమ్, అన్నీ కూడా సేమ్. నేను మీకు ముందే చెప్పాను, ద అడ్జెక్టివ్స్ హై ఆర్ క్వైట్ ఆర్ యూజ్డ్ టు మేక్ ద ఫీలింగ్ స్ట్రాంగర్. సో ఆ అడ్జెక్టివ్స్ కదా, హై, లో, క్వైట్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ కదా, అవి మన ఫీలింగ్ అక్కడ చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం అవి యూజ్ చేస్తాం అంతే. నెక్స్ట్ చూడండి, read the following context and express them using expressions it's quiet time, it's high time, it's time, about time. వాళ్ళు ఇచ్చుంటారు క్వశ్చన్ పక్కన, దాన్ని యూజ్ చేసి మనం పెట్టవలసి ఉంటుంది. చూడండి, భవానీ యూజువల్లీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock డైలీ, ఇట్ ఈస్ 6:15 AM. భవానీ డైలీ 6 గంటలకే లేసేయాలి, కానీ ఇప్పుడు 6:15 అయింది. నౌ భవానీ హ్యాస్ నాట్ woken up at, ఇంతవరకు భవానీ లేయలేదు. యూ ఫీల్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్, ఇది ఇంకా లేట్ అయిపోయిందని నీకు అనిపించింది అనమాట. ఎక్స్ప్రెస్ యువర్ ఐడియా యూజింగ్ ఇట్స్ హై టైమ్, ఇట్స్ హై టైమ్ యూజ్ చేయండి అని వాళ్ళే ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పాను నేను మీకు, దీన్ని తీసుకొచ్చి ఆన్సర్లో ఫస్ట్ రాసేయండి, ఇట్స్ హై టైమ్. నెక్స్ట్, నౌన్ ఇచ్చుంటే ఎవరికి చెప్తున్నాం మనం,
వాళ్ళకి నౌన్ ఇచ్చుంటే ఆ నౌన్ పెట్టేయండి, నౌన్ లేదంటే ప్రొనౌన్ పెట్టండి. ఇక్కడ నౌన్ ఇచ్చున్నారు కదా, ఎవరికి చెప్తున్నాం? భవానీకి చెప్తున్నాం మనం. సో భవానీ అనేది నౌన్ అనమాట ఇక్కడ. సో ఆల్రెడీ నౌన్ ఇచ్చున్నాడు కాబట్టి మనం భవానీ అని పెడతాం. సో ఇట్స్ హై టైం భవానీ ఏం చేయాలి? వాళ్ళే ఇచ్చుంటారు చూడండి, భవానీ హ్యాస్ నాట్ ఓకెన్ అప్ ఎట్, సో యూ ఫీల్ లేట్, తను లేవాలన్నమాట, లేయాలి అని చెప్పాలి. సో ఇట్స్ హై టైం, లేవాలి అనడాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో? ఇది వేకప్ అంటాం కదా. సో దానికి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వోకప్ అవుతుంది. సో ఇట్స్ హై టైం భవానీ వోకప్, ఇట్స్ హై టైం భవానీ వోకప్, అంతేనండి. ఇంకేం రాయి, ఇంక తర్వాత మీ ఇష్టం, రాసినా రాయకపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఇట్స్ హై టైం పేరు వీటి ఫామ్, దట్స్ ఇట్. సో ఈ వీటి మీద మళ్ళీ వీడియో కూడా చేస్తాం. ప్రతి ఒక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే గ్రామర్ వీడియోస్ సపరేట్గా నేను మళ్ళీ చెప్పి స్లైడ్స్ ప్రిపేర్ చేసి వాటితో పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ వేలో ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఓకే, సో ఇలా రాస్తే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఇట్స్ హై టైం భవానీ వోకప్. నెక్స్ట్ సెకండ్ వన్, you and your friend have spent more time than you spend daily in the playground. You feel it is late and better to go home. నువ్వు నీ ఫ్రెండ్ గ్రౌండ్లో రోజు ఉండే టైం కన్నా ఎక్కువసేపు ఉన్నారు, ఇప్పటికే లేట్ అయిపోయింది అనిపిస్తుంది నీకు. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని నీకు అనిపిస్తుంది. సో అది వెర్బ్ ఏంటి ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోవడం, వెళ్ళడం అనేది వెర్బ్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి అది. వాట్ వుడ్ యూ సే టు యువర్ ఫ్రెండ్? యూస్ ద ఎక్స్ప్రెషన్ ఇట్స్ టైమ్. ఇట్స్ టైమ్ యూస్ చేసి మీ ఫ్రెండ్కి చెప్పాలి. సో ఫస్ట్ ఏం చెప్పాను? ఇట్స్ టైమ్ అనేది పెట్టమన్నాను. సో ఇట్స్ టైమ్ రాసిన తర్వాత అక్కడ ఏం పెట్టమన్నాను? ప్రనౌన్ ఉంటే, నౌన్ ఉంటే నౌన్ పెట్టేయాలి. ఇక్కడ నౌన్ లేదు, ప్రనౌన్ ఉంది. సో ప్రనౌన్ అంటే ఏంటి ఇక్కడ? ఎవరు ఏం చెప్పబోతున్నాం? మనము వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో మనము అంటే we. సో ఇట్స్ టైమ్ we. ఏం చెప్పడము? గో అనేది మనం, లేదా లీవ్ అంటే ఈ గ్రౌండ్ని వదిలి వెళ్ళాలి, లేదా ఈ గ్రౌండ్ నుండి ఇంటికి వెళ్ళాలి. సో వెళ్ళాలి అనేది మనం, సో గో అని తీసుకున్నాను అనుకోండి, వెంట్ అని పెట్టుకోవచ్చు. సో ఇట్స్ టైమ్ we left, leave, left, V2 form. So it's time we left the ground. అండ్ ఇంకా ఈ రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళాలి అదంతా రాసినా రాయకపోయినా మీకు మార్క్ వస్తుంది. ఇట్స్ టైమ్ we left the ground and went to the home. ఓకే, అలా కాకుండా లెఫ్ట్ తీసేసి ఓన్లీ వెంట్ పెట్టుకోవచ్చు. ఇట్స్ టైమ్ we went to home. సింపుల్గా అయిపోతుంది. ఏం చేయాలి పని మీరు ఇక్కడ? ఇంటికి వెళ్ళడం. వెళ్ళడం అంటే గో, గోకి ఏంటి? V2 ఫామ్, వెంట్. It's time we went to home. Completed. Next, you to your father. మీకు మీ ఫాదర్ కి మధ్య. You have not thought seriously about what you want to do in your life. సో మీ లైఫ్లో ఏం చేయాలో ఇంకా మీరు నిర్ణయించుకోలేదు. How would you express this? సారీ, you to your friend అండి, ఫాదర్ అన్నాను, మిస్టేక్. సో 1 hour అవుతుంది కదా కంటిన్యూగా చెప్పే లోపల, కొద్దిగా డిఫికల్ట్గా ఉంది నాకు కూడా. యూ టు యువర్ ఫ్రెండ్, మీకు మీ ఫ్రెండ్కి మధ్య ఏం చెప్తున్నావు అంటే మీ ఫ్రెండ్కి, యూ హ్యావ్ నాట్ థాట్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీరు ఏం చేయాలి, నువ్వేం చేయాలి ఇంకా నువ్వు సరిగా నిర్ణయించుకోలేదు. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ దిస్ ఐడియా యూజింగ్ ఇట్స్ హై టైమ్? ఇట్స్ హై టైమ్ యూజ్ చేసి ఎలా చెప్తావు? ఇట్స్ హై టైమ్ రాసేద్దాం. ఎవరికి చెప్తున్నావు? మీ ఫ్రెండ్కి. యూ. ఇట్స్ హై టైమ్ యూ ఏం చెప్పమన్నాడు? హ్యావ్ నాట్ థాట్ సీరియస్లీ, సరిగా నువ్వు ఇంకా మీ జీవితం గురించి ఆలోచించలేదు అని. సో ఆలోచించడం, థింక్, పాస్ట్ టెన్స్ థాట్. ఇట్స్ హై టైమ్ యూ థాట్ సీరియస్లీ అబౌట్ యువర్ లైఫ్. దట్స్ ఇట్, అబౌట్ యువర్ లైఫ్. ఇట్స్ హై టైమ్ యూ థాట్ సీరియస్లీ అబౌట్ యువర్ లైఫ్. సో సీరియస్లీ అబౌట్ యువర్ లైఫ్ అనేది అది ఆబ్జెక్ట్, మీ ఇష్టం అండి. బట్ మెయిన్ వాళ్ళు చూసేది ఈ స్ట్రక్చర్ ఉందా లేదా. ఇట్స్ హై టైమ్, నెక్స్ట్ ప్రొనౌన్ ఉండాలి లేదా నౌన్ ఉండాలి, సబ్జెక్ట్. ఓకే, సో ఇట్స్ హై టైమ్ యూ, నెక్స్ట్ V2 ఫామ్, థాట్. దేని గురించి? అబౌట్ యువర్ లైఫ్, అంతే. వాళ్ళు ఇచ్చి ఉంటారు ఆల్రెడీ, అదే పెట్టేస్తాం. నెక్స్ట్,
యువర్ ఫ్రెండ్ ప్రామిస్డ్ యూ టు మేక్ ఏ ఫోన్ కాల్ ఎట్ 7 AM 7 గంటలకే ఫోన్ చేస్తానన్నాడు. బట్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్ ఎట్ ఇంతవరకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు మీకు. నవ్ ఇట్ ఈస్ 7:30 AM ఇప్పటికే 7:30 అయింది, అరగంట లేట్ అయింది. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ దిస్ ఐడియా యూజింగ్ ఇట్స్ అబౌట్ టైమ్. ఇట్స్ అబౌట్ టైమ్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో మెయిన్ ఏంటి ఇక్కడ, ఫోన్ కాల్ రావాలి, మీకు ఫోన్ కాల్ అనేది రావాలి, మీ ఫ్రెండ్ ఫోన్ కాల్ చేయాలి నీకు. ఓకే, సో దాన్ని ఎలా చెప్తారు? ఫోన్ కాల్ చేయడం అంటే ఏంటి, మేక్. సో మేక్కి V2 ఫామ్ ఏంటి, మేడ్, అయిపోయింది అక్కడికి. సో ఇట్స్ అబౌట్ టైమ్, ఎవరిక్కడ చేయవలసింది, యువర్ ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్. ఓకే, సో ఇట్స్ హై టైమ్ ఆర్ ఇట్స్ అబౌట్ టైమ్ మై ఫ్రెండ్ మేడ్ ఏ ఫోన్ కాల్. ఎనఫ్, ఇట్స్ అబౌట్ టైమ్ మై ఫ్రెండ్ మేడ్ ఏ ఫోన్ కాల్. ఓకేనండి, దట్స్ ఇట్. నెక్స్ట్, అయ్యో మా ఫ్రెండ్ కాల్ చేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అంటాం కదా, ఆ విధంగా అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఫర్ 5 months 5 నెలలుగా వర్క్ చేస్తున్నాడు. బట్ హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ఇట్ ఎట్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు దాన్ని. యూ ఫీల్ దట్ యువర్ ఫ్రెండ్ షుడ్ టేక్ యువర్ హెల్ప్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ ఫాస్ట్. సో మీకు అనిపించింది మీ ఫ్రెండ్ నీ హెల్ప్ తీసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా పూర్తవుతుందని. గివ్ హిమ్ ఆర్ హర్ అడ్వైస్ యూజింగ్ ఇట్స్ టైమ్. ఇట్స్ టైమ్ యూజ్ చేసి మీ ఫ్రెండ్కి అడ్వైస్ ఇమ్మన్నాడు. ఇట్స్ టైం పెట్టేస్తాం. సబ్జెక్ట్ ఏంటి, మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు నువ్వు, అవునా? సో యూ అని అనే కదా ప్రొనౌన్స్ చేస్తాను, నువ్వు నా సహాయం తీసుకో అని. సో ఇట్స్ టైమ్ యూ తీసుకో అనడాన్ని టేక్. సో పాస్ట్ టెన్స్ టుక్. ఇట్స్ టైమ్ యూ టుక్ మై హెల్ప్. దేనికి హెల్ప్? టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్ ఫాస్ట్. అది రిమైనింగ్ మీ ఇష్టం, ఏమన్నా రాసుకోండి. సో ఇట్స్ టైమ్ యూ టుక్ మై హెల్ప్. ఓకే, పాస్ట్ టెన్స్ అనేది మర్చిపోకుండా యూస్ చేయాలండి అక్కడ. దట్స్ ఇట్ అబౌట్ ఇట్స్ టైమ్ అండి. నేను అగైన్ మళ్ళీ దీని గురించి వీడియో చేసి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అండ్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినప్పుడు ఈ ఇట్స్ టైమ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో అది వేరేది ఉంది. ఓకే, అది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసినప్పుడు మీకు సబ్స్క్రిప్షన్లో నా వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్, సో ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని ఇచ్చారండి. ఇది మనకు సిలబస్లో లేదు. ఓకే, సో మనకి ఇచ్చింది దాని బదులుగా టెన్సెస్ అనేది ఇచ్చుంటారు. నెక్స్ట్ ఇది ఉందండి మనకు, దీన్ని చూద్దాం. ఫస్ట్, ద ఫాలోయింగ్ ప్యాసేజ్ హ్యాస్ 10 errors అన్నాడు. మనకు 10 errors అని మెన్షన్ చేస్తుంటూ కొన్ని ఎర్రర్స్, ఫ్యూ ఎర్రర్స్ అని ఉంటుంది. సో ద ఫాలోయింగ్ ప్యాసేజ్ హ్యాస్ సమ్ ఎర్రర్స్, ఐడెంటిఫై అండ్ రీరైట్ దెమ్ విత్ నెసెసరీ కరెక్షన్స్. సో ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ దేని పరంగా అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆర్టికల్స్ ఎర్రర్స్ ఉంటాయి, లేదా టెన్సెస్ పరంగా ఎర్రర్స్ ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎర్రర్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. మనం కనుక్కోవాలి అవి ఏంటనేది చూద్దాం. సో చూడండి, వారణాసి ఈజ్ లొకేట్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే లొకేటెడ్ ఆన్ కాదండి, లొకేటెడ్ ఇన్. ఎందుకంటే ఒక పెద్ద సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ యూస్ చేయాలి దాని ముందు, చిన్నదైతే ఎట్ యూస్ చేస్తాము. ఓకే, ఆ విధంగా ఆన్, ఇన్, ఎట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ప్రిపోజిషన్స్ వీడియో చేసేటప్పుడే మనము ఇదంతా కూడా చెప్పుకుంటాం, వాటి డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ అవసరానికి మాత్రమే చెప్తాను ఏమి యూస్ చేయాలనేది. సో ఇక్కడ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్, ఎందుకంటే మనం ఒక పెద్ద ఏరియా గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పార్ట్ యూస్ చేసాం కాబట్టి దాని ముందు ఇన్ యూస్ చేయాలి. ఆల్రెడీ ఎప్పుడో లొకేట్ చేయబడి ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లొకేటెడ్ యూస్ చేయాలి. ఓకే, లొకేటెడ్ ఇన్. నెక్స్ట్, హిందూ పిలిగ్రిమ్స్ గో టు దేర్ టు ప్యూరిఫై దేర్ సోల్స్. సో ఇక్కడ హిందూ పిలిగ్రిమ్స్ గో దేర్, టు అనేది యూస్ చేయవలసిన అవసరం లేదండి ఇక్కడ. ఓకే, హిందూ పిలిగ్రిమ్స్ గో దేర్ టు ప్యూరిఫై, 2 సార్లు టు అనేది రావండి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో హిందూ పిలిగ్రిమ్స్ గో దేర్ టు అని యూస్ చేయాలి, లేదా హిందూ పిలిగ్రిమ్స్ గో టు దేర్ అన్నప్పుడు ఖచ్చితంగా పక్కన టు అనేది ఎందుకు వెళ్తున్నారు అనేది మెన్షన్ చేస్తారు. అలా లేనప్పుడు మనం గో టు దేర్ అని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి అక్కడ 2 రిమూవ్ చేస్తాం. సో హిందూ పిలిగ్రిమ్స్ గో దేర్ టు ప్యూరిఫై దేర్ సోల్స్. నెక్స్ట్, టు ద హిందూస్ వారణాసి ఈజ్
ఏ హోలియెస్ట్ అన్నాడు. హోలియెస్ట్ అంటే ఏంటి? ఈఎస్టీ అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ అంటే మిగిలిన వాటి అన్నిటితో ఇది చాలా పవిత్రమైనది అని కంపేర్ చేస్తున్నాడు. సో సూపర్లేటివ్ డిగ్రీ యూస్ చేస్తే దాని ముందు ఏం యూస్ చేయాలి? ఖచ్చితంగా దా అనేది యూస్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీ వస్తే దాని ముందు దా వస్తుంది, లేదా కంపారేటివ్ డిగ్రీ వస్తే దాని తర్వాత దాన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ డిగ్రీ వస్తే ఈఎస్టీతో వస్తే కంపల్సరీ దాని ముందు దా అనేది వస్తుంది. సో ఏ తీసేసి ఇక్కడ దా పెట్టండి. ద హోలియెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్ టు ఆల్. ఓకే, సో టు ఆల్ కాదండి, సెంటర్ ఆఫ్ ఆల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ఆల్. సో సెంటర్ అని వచ్చినప్పుడు మ్యాక్సిమం దాని పక్కన ఆఫ్ వస్తుంది, ఓఎఫ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ సెంటర్ స్పెల్లింగ్ అనేది సిఎన్టీఆర్ వస్తుంది అండ్ సిఎన్టీఆర్ఈ వస్తుంది. రెండు కూడా రైట్ అండి. బికాస్ సిఎన్టీఆర్ అనేది మనం అమెరికన్ లాంగ్వేజ్ వాళ్ళు యూస్ చేస్తారు. అమెరికన్ ఇంగ్లీష్లో సిఎన్టీఆర్ఈ వచ్చి బ్రిటిష్ ఇంగ్లీష్లో యూస్ చేస్తారు. ఓకే, బోత్ స్పెల్లింగ్స్ కరెక్ట్ ఓన్లీ. బట్ సెంటర్ పక్కన మనకు ఆఫ్ వస్తుంది, సెంటర్ ఆఫ్. నెక్స్ట్, thousands of pilgrims visit this holy city every year. holy అంటే మనకు అదేదో సినిమాలో అంటారు కదండి, హోల్ కాలేజ్ అంటే కాలేజీకి బొక్కబడింది అనేసి. అలా కాకుండా ఇక్కడ హోలీ కాకుండా హోలీ, HOLY. హోలీ అంటే పవిత్రమైనటువంటి, HOLY అంటే పవిత్రమైనటువంటి. మనకు ఈ యాత్రికులందరికీ కూడా అది పవిత్రమైనటువంటి ప్రదేశము కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు విజిట్ చేస్తారు. యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clock at the morning. సో at the morning అనేది రాంగ్ అండి, ఇన్ ద మార్నింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం డేలో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద డేని ఇండికేట్ చేసేటప్పుడు ఇన్ అనేది యూస్ చేయాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని యూస్ చేస్తాం. కానీ నైట్కి మాత్రం ఎట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఎందుకు, ఏంటి రీజన్ అనేది నేను ప్రిపోజిషన్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. అందులో అలా కాకుండా పర్టికులర్గా ఒక డేట్ లేదా ఒక డే చెప్పి అప్పుడు మార్నింగ్ ఆ రోజు అని చెప్పి ఆ రోజు మార్నింగ్ అని చెప్పేటప్పుడు ఎట్ యూస్ చేయాలి మళ్ళీ. ఓకే, ఎట్ ద మార్నింగ్ ఫ్రైడే, ఎట్ ద మార్నింగ్ ఆఫ్ 6th April అట్లా వస్తుంది పర్టికులర్గా ఒక డేట్ మెన్షన్ చేస్తే. అలా కాకుండా సపరేట్గా ఒక డేలో ఏదో ఒక పలానాది అని చెప్పేటప్పుడు మాత్రం మనం ఇన్ అనేది యూస్ చేస్తాం, రోజులో ఒక భాగాన్ని చెప్పేటప్పుడు. నెక్స్ట్, ఎట్ ద మార్నింగ్ కాదు, ఎక్కడ ఇన్ ద మార్నింగ్. ద పిలిగ్రిమ్స్ ఆర్ సీన్ మేకింగ్. ఓకే, కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. సీన్ మేకింగ్ దేర్ వే టు ద ఫేమస్ బాతింగ్ స్టెప్స్. నోడ్, అసలు నోడ్ అనే పదమే లేదు మనకి ఇంగ్లీష్లో. నోకి పాస్ట్ టెన్స్ ఏంటి? న్యూ, నో, సారీ నో, న్యూ, నోన్ అవుతుంది. సో ఇక్కడ ఫేమస్ బాతింగ్ స్టెప్స్ నోన్ యాజ్ అనేది మనకు V3 ఫామ్ పెట్టాలండి. ఇక్కడ నోన్ యాజ్ అంటే V3 ఫామ్ ఎందుకు వస్తుంది అంటే ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది కాబట్టి. సో ప్యాసివ్ ఫామ్లో ఉంది అంటే ఎలాగనేసి నోన్ బై సమ్ వన్. ఓకే, సో అలాంటప్పుడు మనం V3 అనేదే కదండి ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ యూస్ చేయవలసింది కాబట్టి ఇక్కడ నోన్ వస్తుంది. ఇక్కడ ఫేమస్ బాతింగ్ స్టెప్స్ నోన్ యాజ్ గాట్, దాన్ని గాట్ అని పిలుస్తాం అనమాట. సో ఒకటి ఇంకొకరికి తెలిసి ఉందన్నమాట. అంటే నోన్ బై సమ్ వన్, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది బై సమ్ వన్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఓకే, సో కాబట్టి ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది కాబట్టి నోన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్, ఫ్రమ్ దేర్. సో అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ దే బోట్స్ టు ద హోలీ రివర్ గ్యాంగ్స్. సో ఇక్కడ గ్యాంగ్స్ ఏదన్నా రివర్ నేమ్ లేదా ఏదన్నా మెన్షన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఇక్కడ జీ అనేది క్యాపిటల్ పెట్టండి. గ్యాంగస్ టు టేక్ బాత్. బై డూయింగ్ దిస్ ద పిలిగ్రిమ్స్ బిలీవ్ దట్ దేర్ సిన్స్ వుడ్ బి వాష్డ్ అవే. ఎప్పుడైనా కానీ మనకు వాష్డ్ అవే అనేది యూస్ చేయాలండి. అవే వచ్చిందని అంటే లాస్ట్లో ఆ సెంటెన్స్ ఎండింగ్ అవుతుందంటే వాష్ ప్లస్ అవేతో వాష్డ్ అవే అనేసి యూస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ మనకు అక్కడ ఇచ్చిన రోమన్ ఇంకోటి ఏంటంటే ఇదండి.
సింపుల్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఇచ్చారు. సో సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్, కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అన్నీ సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రీసెంట్లీ లేదా ఆల్రెడీ లేదా మూమెంట్ ఎగో ఒక పని జస్ట్ నౌ, ఇప్పుడే ఒక పని కంప్లీట్ అయితే వాటిని ఇండికేట్ చేయడం కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ నేను చేసి టెన్సెస్ ఒక ఫోల్డరు పోస్ట్ చేస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెన్సెస్ అనే ఫోల్డర్లో చూసారంటే ఈ వీడియోస్ దొరుకుతాయి. సో ఆ టెన్సెస్లో కీవర్డ్స్ ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి కొన్ని కీవర్డ్స్ చెప్పున్నాను. ఆ వర్డ్ కనిపిస్తే అది పలానా టెన్స్ అని చెప్పున్నాను. ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్కి పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్నే ఈ రెండు ఇండికేట్ చేస్తాయి. పర్టికులర్గా ఒక టైం అనేది మెన్షన్ చేస్తే, ఒక యాక్షన్ కంప్లీట్ అయింది ఈ టైంకి అని మెన్షన్ చేస్తే అప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఓకే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఇలా ఒక పర్టికులర్ టైంని ఎస్టర్డే 6 PM అలా మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలి. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఆల్రెడీ. సో ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ అంటే ఎప్పుడు చూసావు, పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు నువ్వు. సో నువ్వు జస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఆ అనుభవాన్ని పొందావు అని నువ్వు చెప్తున్నావు అనమాట. అంటే ఆ మూవీని చూసిన వాళ్ళలో నువ్వు కూడా ఒకడివి అన్న విధంగా చెప్తున్నావు. సో ఒక పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయకపోతే కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. పర్టికులర్ టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ అనేది యూస్ చేస్తాం. ఒకసారి చూద్దాం. Look at the following sentence from the lesson. Dear departed, they have stolen your clock and bureau. So they have stolen, present perfect. Subject plus have or has plus V3 plus object. Now compare this sentence with the following sentence. They sneaked into your room. They sneaked into your room like thieves in the night. ఎప్పుడు పర్టికులర్ టైం మెన్షన్ చేశారు, నైట్ టైం, అందుకని స్నీక్డ్ V2 ఫామ్ యూస్ చేశారు. అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యు ఆర్ డెడ్, నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని దొంగతనం చేశారు కాబట్టి V2 ఫామ్ సింపుల్ పాస్ట్. సో బోత్ ద సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ ద past action. The first sentence is in the present perfect and the second sentence is in the simple past. In the first sentence the time or place of the action is not mentioned or specified, but the second sentence time and place అనేది మెన్షన్ చేస్తున్నారు మీకు చెప్పింది ఇప్పటి వరకు. సో పర్టికులర్గా ఒక టైం అనేది మెన్షన్ చేస్తే లేదా ఒక ప్లేస్ అనేది మెన్షన్ చేస్తే ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందని సింపుల్ పాస్ట్, ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్. We should use the present perfect tense with the time of action is not important or not specified and it shows the effect of the past action on the present. సో ఎప్పుడు జరిగింది చెప్పం కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పటికీ నీతో ఉంది అని చెప్పడం కోసం పాస్ట్ యాక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రెజెంట్ పైన ఉంది, ఇప్పుడు కూడా ఉంది అని చెప్పడం కోసం మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. We should use the simple past tense when details about the time or a place that action occurred or given or specified. Time place iste simple past. Use the simple past tense. Uses of simple past ఎప్పుడు యూస్ చేస్తామంటే the simple past is used to refer to past actions or events. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. He passed in examinations in 2013. Past action. Next, the simple past form can also be used to refer to the present time. This is a special use of the simple past form. సో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు వీటితో కలిపి యూజ్ చేసేటప్పుడు ప్రెజెంట్ ఫామ్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట వర్డ్స్. ఈవెన్ వీఆర్ యూజింగ్ వాంటెడ్, వండర్డ్, V2 ఫార్మ్స్, థాట్, హోప్ యూజ్ చేసిన ఆ ఐడియా అనేది ప్రెజెంట్ ఫామ్లో ఉంటుంది. ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్స్ విత్ యూ మేడం. సో ఇప్పుడు చెప్తున్నావు ఆ మేడంకి ఏమని, ఐ వాంటెడ్ టు డిస్కస్, నేను నా ప్రపోజల్స్ మీతో డిస్కస్ చేయాలి అనుకున్నాను మేడం. ఓకే, సో పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ మీద ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అలాంటి టైంలో. అండ్ అదర్ యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ హైపోథెటికల్,
టెంటాటివ్నెస్ అంటే హైపోథెటికల్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్ అండి. సో ఇమాజినరీ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మనం పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేయాలి. మనకు ఇఫ్ క్లాజ్ అనేది ఒక సపరేట్ గ్రామర్ టాపిక్ మనకు ఈ 10th క్లాస్లో ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనమాట. సో ఆ ఇఫ్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. దాంట్లో చెప్పున్నాను. సో ఇమాజినరీ సిచ్యువేషన్ అన్నప్పుడు మొత్తం మనము సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వస్తే మనం వాజ్ యూజ్ చేయాలి జనరల్గా అయితే. కానీ ఇమాజినరీ సిచ్యువేషన్లో వాట్ ఎవర్ ఇట్ మే బి ద సబ్జెక్ట్ వీ మస్ట్ నీడ్ టు యూస్ వర్. ఐ వర్, షీ వర్, హీ వర్, దే వర్, ప్రతి ఒక్క దానికి వర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్స్ టైమ్, ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. ఇట్స్ టైంలో ఏమొస్తుంది? ఇట్స్ టైం పక్కన వీటి ఫామ్, అదే సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. సో రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో రిపోర్టెడ్ స్పీచ్లో ఒక సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్లో రాసేటప్పుడు సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం మనం, అవును కదా. సో పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో అంటే పాస్ట్ కంటిన్యూస్కి మారుతుంది. ఆ విధంగా ఈ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ రెఫర్స్ టు ద యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యావ్ నో డెఫినెట్ టైమ్ రెఫరెన్స్. ఇప్పుడు వరకు చెప్పుకునిందే. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 3 situations. ఫస్ట్ వన్, ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్. However, instead of the simple past, the present perfect is used if the action has a current relevance, that is, it is related to the speaker's experience. So, ఒక మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటాడు, అతని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. ఇన్ దిస్ కేస్, ఈవెన్ దో ద యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్, దే ఆర్ still with the speaker as part of his or her experience or and knowledge. అది పాస్ట్లో కంప్లీట్ అయిపోయినా స్టిల్ ఆ మెమరీ అనేది అతనిలో అలాగే ఉంటుంది, అతని ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో దిస్ యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ దేర్ ఫోర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పీరియన్షియల్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఎక్స్పీరియన్స్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్స్పీరియన్షియల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, ఎప్పుడో చూసేసావు కానీ ఇప్పటికీ అది నీ మైండ్లో అలాగే ఫిక్స్ అయ్యిందనమాట. కాబట్టి ఐ నో ద తాజ్ మహల్, ఇట్ ఈజ్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమొరీ. ఐ సా ద తాజ్ మహల్ 2 years ago. ఒకవేళ మీరు సింపుల్ పాస్ట్లో చెప్పాలంటే ఐ సా ద తాజ్ మహల్ 2 years ago అంటే టైం అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్, to indicate an action or situation which began in the past and which has continued up to the present moment, that is the moment when we are speaking, the present perfect tense is used. ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మాట్లాడే ఈ మూమెంట్ వరకు జరిగి ఉండాలి, దీని తర్వాత జరగకూడదు. అది మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ అయ్యి మనం మాట్లాడే ఈ ప్రెజెంట్ ఈ టైం వరకు కూడా జరుగుంటే అప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది అది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు జరిగి ఇప్పుడు అయిపోయి ఉండాలి, మళ్ళీ ఇంకా జరగకూడదు. ఇంకా మళ్ళీ జరిగింది అనుకోండి అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూనే ఉంటే. అలా కాకుండా ఎప్పుడో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కొంతకాలం జరిగి పాస్ట్లోనే ఎండ్ అయిపోయి ఉంటే దానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్లో స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి పాస్ట్లో ఎండ్ అయిపోవడం. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్ ఫ్రమ్ 2016 to 2018. 2016లో స్టార్ట్ అయ్యి 18లో ఎండ్ అయిపోయింది. సో స్టార్టింగ్ ప్రోగ్రెసివ్ ఫర్ 2 years, ఎండింగ్ ఇన్ పాస్ట్. అలాంటి టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మాట్లాడే టైంలో ఎండ్ అయిపోతే అలాంటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను అంటే ఇప్పుడు ఇక మీదట ఉండవు నువ్వు హైదరాబాద్లో, అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇక మీద కూడా ఉండబోతానంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. 10 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాను హైదరాబాద్లో, ఇప్పుడు కూడా ఉన్నావు ఇంకా కూడా ఉంటావు, అది మీనింగ్. నెక్స్ట్,
I started living in Hyderabad for 10 years ago and I am still living in Hyderabad. If you wish to state that you still continue to live in Hyderabad, you should say I have been living in Hyderabad for 10 years. అంటే ఇంకా మీరు హైదరాబాద్లో ఉండాలి అని విషయం చెప్పాలనుకుంటే అప్పుడు ఇది చేయాలి. మీకు చెప్పాను కదండి, ఫాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంటే ఎండింగ్ లేకుండా అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం. ఎప్పుడో స్టార్ట్ అయ్యి మనం మాట్లాడే టైంకి కంప్లీట్ అయిపోతే దానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. నెక్స్ట్, this is the use of present perfect is also known as its linking use, as it links the past with present. past and present తో లింక్ చేస్తుంది కాబట్టి దీన్ని లింకింగ్ యూజ్ అని అంటాం. ఇంతకు ముందు ఎక్స్పీరియన్షియల్ యూజ్, ఇది లింకింగ్ యూజ్. నెక్స్ట్ థర్డ్ వన్, the present perfect is also used to refer the past actions or events whose results are seen in the present. past లో జరిగి ఉంటుంది, దాని రిజల్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది, అలాంటి దానికి కూడా present perfect యూస్ చేస్తాం. that is when there is a evidence in the present for some action or event that happened in the past. పాస్ట్లో జరిగిన దానికి ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ కనిపిస్తూ ఉంటే దాని గురించి చెప్పడం కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఎవిడెన్షియల్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజల్టేటివ్ పాస్ట్. రిజల్టేటివ్ పాస్ట్ అని కానీ లేదా ఎవిడెన్షియల్ యూజ్ అని అంటాం. సో ఇది వచ్చి ఎవిడెన్షియల్, ఎందుకంటే ప్రూఫ్ ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ హ్యాస్ రైన్డ్. ఇట్ హ్యాస్ రైన్డ్ అని ఎప్పుడు అంటాం? అక్కడ మన కళ్ళ ముందు బురద అంతా కనిపిస్తూ ఉంటే, నేలంతా చెమ్మచెమ్మగా ఉంటే, సో పాస్ట్ యాక్షన్ యొక్క రిజల్ట్ ప్రూఫ్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ రైన్డ్ అంటే ఇది ఏం లేదండి, ఓవరాల్గా జస్ట్ నౌ ఇప్పుడు జరిగిన పనులు చెప్పడం కోసం. సో ఇప్పుడు ఇంకా చెమ్మ బురద ఉంది అంటే రీసెంట్గా జరిగిన వర్క్ అనే కదా. సో అదే వీళ్ళు తిప్పించి మళ్ళీ ఇలా చెప్తున్నారు, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో 3 విషయాల్లో ఒకటి చూసుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు, పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయరు, అలాంటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలి. ఓకే, దాన్ని ఎక్స్పీరియన్షియల్ యూజ్ అంటాం. నెక్స్ట్ లింక్ యూజ్ ఏంటి మీకు చెప్పాను, ఎప్పుడో స్టార్ట్ అయ్యి మనం మాట్లాడే టైంకి ఎండ్ అయిపోతుంది అది. నెక్స్ట్ థర్డ్ వన్, పాస్ట్లో జరిగిపోయి ఉంటుంది, దాని ఎవిడెన్స్ అనేది ఇప్పుడు ఉంటుంది అలాంటి టైంలో. ఓకే, నెక్స్ట్, the following examples make the differences clear. I saw the film Gandhi last March. లాస్ట్ మార్చ్లో గాంధీ ఫిల్మ్ చూసాం, పర్టికులర్గా టైం మెన్షన్ చేశారు, అందుకని సా ద ఫిల్మ్ అన్నాము. హియర్ ద స్పీకర్ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ద యాక్షన్ ఆఫ్ సీయింగ్ అండ్ టు ద టైమ్ వెన్ ఇట్ హ్యాపెన్. టైం మెన్షన్ చేశారు, అందుకే సింపుల్ పాస్ట్. ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ గాంధీ. ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ గాంధీ ఎప్పుడు చూసావు? టైం మెన్షన్ చేయలా. సో చూసావు అంటే ఆ ఫిలిం చూసిన అందరిలో నువ్వు ఒకడు అని చెప్తున్నావు. హియర్ ద స్పీకర్ ఈస్ నాట్ సేయింగ్ వెన్ హీ సా ద ఫిలిం, హీ ఈస్ కాలింగ్ ద అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ నౌ ఏ పర్సన్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిలిం ఆర్ సమ్వన్ హూ కెన్ టెల్ అస్ అబౌట్ ఇట్. అంటే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన వాళ్ళల్లో ఇతను ఒకడు అని చెప్పడం అన్నమాట, టైం మెన్షన్ చేయకపోవడం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాస్ షార్పింగ్ ద పెన్సిల్. నథింగ్ ఈజ్ సెడ్ అబౌట్ ఎనీ రిజల్ట్ నౌ. సో ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాస్ షార్పింగ్ ద పెన్సిల్. పెన్సిల్ షార్ప్ చేస్తూ ఉన్నప్పుడు నా ఫింగర్ కట్ అయింది. సింపుల్ పాస్ట్ యూస్ చేసామన్నమాట. సో అది అంటే ఇది ఇంకొక సిచ్యువేషన్ అండి, ఏంటంటే దీని గురించి మనకు పైన ఎక్స్ప్లెనేషన్లో సరిగా ఇవ్వలేదు. పాస్ట్ కంటిన్యూస్ యొక్క యూజ్లో నేను నా వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక సిచ్యువేషన్, పాస్ట్లో మనకు 2 యాక్షన్స్ జరిగి ఉంటాయి, వాటిలో ఒకటి కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఒకటి మాత్రం ప్రోగ్రెసివ్లో ఉంటుంది. ప్రోగ్రెసివ్ యాక్షన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం, కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. అదే ఇక్కడ నేను షాప్ చేస్తూ ఉన్నప్పుడు ఫింగర్ కట్ అయింది, కంప్లీటెడ్ యాక్షన్ కట్ అయిపోయింది సింపుల్ పాస్ట్లో. చేస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్లో. ఓకే, నెక్స్ట్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అండ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ నౌ. సో ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే నువ్వు ఎప్పుడైతే అలా ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటావో అది ఇప్పుడు జరిగినట్టు, అంటే దానికి ఎవిడెన్స్, అంటే ఇప్పుడు బ్లీడింగ్ రక్తం వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఐ కట్ మై ఫింగర్ అనకూడదు, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అనాలి. ఎందుకంటే ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా కళ్ళ ముందు, ఇప్పుడు జరిగింది కాబట్టి.
నెక్స్ట్ చూడండి, ద సింపుల్ పాస్ట్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ విత్ ద అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైమ్, ఎస్టర్డే, 2 months. సో కొన్ని కీవర్డ్స్ అండి, ఇవి వస్తే ఖచ్చితంగా సింపుల్ పాస్టే యూజ్ చేయాలి అనేసి మనకు రూల్. ఓకే, sometimes it is also used to refer the present time or a future time also. Sir, may I come in? I wanted to talk to you. ఇందాక చూసాం మనం present time ని wanted, wondered వాటితో యూజ్ చేస్తామని. నెక్స్ట్ చూడండి, the present perfect is also used with the adverbs. దానికి యూజ్ చేసేటటువంటి adverbs ఏంటి? of the past time. You should not say, for example, sorry, the present perfect is never used with the adverbs of past tense. past tense యొక్క కీవర్డ్స్ తో yesterday, day before yesterday. సో మీకు చెప్పాను కీవర్డ్స్ అన్నీ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. టెన్సెస్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో మీకు స్ట్రక్చర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి 4 పార్ట్స్ ఉంటాయి. యూజెస్ ఆఫ్ టెన్సెస్ ఉంటుంది, కీవర్డ్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటుంది. ఆ కీవర్డ్స్ చూడండి, అవే ఇక్కడ ఉంటాయి, ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి, జస్ట్, రీసెంట్లీ, ఎట్, ఆల్రెడీ, నెవర్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అవి వస్తే కంపల్సరీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూస్తామండి. ఈజ్ యువర్ బ్రదర్ ఇన్, మీ బ్రదర్ ఉన్నారా అంటున్నాడు అనమాట. సో మీ బ్రదర్ ఉన్నారా అని అడిగినప్పుడు దానికి వచ్చే ఆన్సర్ నో, హీ ఈజ్ నాట్, హీ డాష్ టు చెన్నై. సో అతను చెన్నైకి వెళ్ళాడు అంటున్నాడే కానీ ఎప్పుడు వెళ్ళాడు అనేది మెన్షన్ చేయడం లేదు, టైం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏమి యూజ్ చేయాలి? పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సో హీ హ్యాజ్, హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ యూజ్ చేయాలన్నమాట. హ్యావ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అన్నీ హ్యాజ్ వస్తాయి, రిమైనింగ్ అన్నీ హ్యావ్ వస్తాయి. అవన్నీ కూడా చెప్పున్నాను నేను, టెన్సెస్ వీడియో చూడండి ఒకసారి. హీ హ్యాజ్ V3 ఫామ్, గాన్, హీ హ్యాస్ గాన్ టు చెన్నై. నెక్స్ట్, వెన్ డాష్ హీ డాష్ టు చెన్నై, వెన్, ఎప్పుడు వెళ్ళాడు చెన్నైకి అంటున్నాడు. సో పర్టికులర్గా మెన్షన్ ఎప్పుడు వెళ్ళాడు అని అడుగుతున్నా కాబట్టి సింపుల్ పాస్ట్. డిడ్ హీ, డిడ్ అనేది సింపుల్ పాస్ట్. వెన్ డిడ్ హీ గో టు చెన్నై. ఓకే, డిడ్ వస్తే V1 రావాలి ఆల్వేస్. సో వెన్ డిడ్ హీ గో టు చెన్నై? ఎస్టర్డే ఆన్సర్. నెక్స్ట్, ఐ డాష్ మై పెన్సిల్. సో నా పెన్సిల్ని పోగొట్టుకున్నాను. సో దానికి ఏం రాయొచ్చు మీరు? ఎప్పుడు పోగొట్టుకున్నారో మీరు మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్ మై పెన్సిల్ అని రాయొచ్చు. లేదంటే ఐ లాస్ట్ మై పెన్సిల్, నా పెన్సిల్ పోగొట్టుకున్నా కూడా రైట్ అవుతుంది. కానీ పర్టికులర్ టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్ మై పెన్సిల్ అని పెట్టి నెక్స్ట్ హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, ఎక్కడన్నా చూసావా? పర్టికులర్గా ప్లేస్ మెన్షన్ చేస్తున్నాం కదా, ఎక్కడన్నా చూసావా అని. కాబట్టి హ్యావ్ యూ సీన్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ హ్యావ్ యూ సీన్ ఎనీవేర్. సో ఇక్కడ హ్యావ్తో స్టార్ట్ అయింది క్వశ్చన్ కాబట్టి ఆన్సర్లో కూడా మనం హ్యావ్ అనేది యూస్ చేయాలి. నో ఐ హ్యావెంట్, నో ఐ హ్యావెంట్, లేదు చూడలేదని. సో ఎప్పుడు నువ్వు పోగొట్టుకున్నావు, సారీ ఎప్పుడు నువ్వు దాన్ని లాస్ట్ టైం యూజ్ చేసావు, ఎప్పుడు కరెక్ట్గా టైం అడుగుతున్నావు కాబట్టి సింపుల్ పాస్ట్ అనమాట. సో వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్ ద పెన్సిల్. సో డిడ్ అనేది క్వశ్చన్, సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ వచ్చినప్పుడల్లా డిడ్తో స్టార్ట్ అవుతుంది అండ్ V1 ఫామ్ వస్తుంది. సో వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్ దిస్ ద పెన్సిల్. నెక్స్ట్, సో దానికి సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడిగాడు కాబట్టి సింపుల్ పాస్ట్లోనే ఆన్సర్ చెప్తాం. ఐ యూజ్డ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్. సో పర్టికులర్గా చెప్తున్నా ఎప్పుడు అనే టైం కూడా నేను క్లాస్లో ఉన్నప్పుడు నేను యూజ్ చేశాను కాబట్టి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఐ యూజ్డ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్, పర్హాప్స్ యూ డాష్ ఇన్ ద క్లాస్. సో బహుశా యూ లెఫ్ట్ ఇన్ ద క్లాస్, నువ్వు క్లాస్లోనే వదిలేసావేమో దాన్ని. ఓకే, సింపుల్ పాస్ట్లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇన్ ద క్లాస్, పర్టికులర్ ప్లేస్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో ఇక్కడ లెఫ్ట్ V2 ఫామ్ అనేది సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. పర్హాప్స్ యూ లెఫ్ట్ ఇట్ ఇన్ ద క్లాస్. సో పర్టికులర్ టైం ఉన్నా పర్టికులర్ ప్లేస్ ఉన్నా మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, డాష్ మధు డాష్ ఎట్ నాట్ అరైవ్. సో ఇంకా మధు రాలేదా అంటే సో మధు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ హ్యాజ్ వస్తుంది. హ్యాస్ మధు నాట్ అరైవ్డ్ ఎట్. ఎందుకు పర్ఫెక్ట్ యూస్ చేసాం? ఎట్ అనేది కీవర్డ్ కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్కి. చూడండి ఇక్కడ ఇచ్చున్నారు, ఎట్, రీసెంట్లీ,
జస్ట్, రీసెంట్లీ, ఎట్, ఆల్రెడీ ఇవే వచ్చినా కానీ మనం పర్ఫెక్ట్ టెన్సే యూస్ చేయవలసి ఉంటుంది. సో హ్యాస్ మధు నాట్ అరైవ్డ్ ఎట్. సో క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా ఏం రావాలన్నాను, పర్ఫెక్ట్ టెన్స్లోనే రావాలి. నో హీ హ్యాస్ నాట్. నెక్స్ట్ బట్ డాష్ ఆల్రెడీ డాష్ అరైవ్డ్. ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ వస్తే కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్. హీ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్. సో దానికి క్వశ్చన్గా మళ్ళీ ఏమవుతాము, హ్యావ్ యూ టాక్డ్ టు హిమ్. హ్యావ్ యూ టాక్డ్ టు హిమ్, నువ్వు మాట్లాడావా అతనితో. నెక్స్ట్ నో. సో క్వశ్చన్ అనేది హ్యావ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా హ్యావ్స్. నో ఐ హ్యావెంట్. ఐ మియర్లీ. సో నేను కేవలం అతనితో మాట్లాడాను, ఏమని, సారీ చూశాను. ఐ మియర్లీ హ్యావ్ సీన్ హిమ్. నేను కేవలం అతన్ని చూశాను అని చెప్తున్నారు అనమాట. సో పర్టికులర్ టైం అనేది, ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి కాబట్టి హ్యావ్ సీన్ అని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ దట్ క్యాన్ బి మధు, హీ మే హ్యావ్ బీన్ సంబడి ఎల్స్. నెక్స్ట్ సో చాలా కంటిన్యూగా చెప్తున్నానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇంత కష్టపడి చెప్తున్నందుకు. ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ డాష్ యూ డాష్ కాల్ మీ మదర్. సో అమ్మ పిలిచిన వెంటనే వచ్చే కదా మీరు అడుగుతారు, నువ్వు నన్ను పిలిచావని. సో అప్పుడే జరుగుంటుంది కదా, అందులో ఇక్కడ టైం ఏం మెన్షన్ చేయట్లేదు కదా. సో ఏ విధంగా తీసుకున్నా ఇది పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సో ఏమని, హ్యావ్ యూ కాల్డ్ మీ మదర్, హ్యావ్ యూ కాల్డ్ మీ మదర్. నెక్స్ట్ దానికి క్వశ్చన్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా పర్ఫెక్ట్లో ఉంటుంది. ఎస్ ఐ హ్యావ్, ఎస్ ఐ హ్యావ్. నెక్స్ట్ టుడే, దిస్ మార్నింగ్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట దేనికి, పర్ఫెక్ట్ టెన్స్కి. సో టుడే వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ యూ సీన్ మై డైరీ టుడే. క్వశ్చన్ హ్యావ్తో వచ్చింది, ఆన్సర్ కూడా హ్యావ్తో రావాలి. ఓకే, సో ఇంకా కంప్లీట్ కాలేదు, ఉంది. హ్యావ్ యూ సీన్ మై డైరీ టుడే, ఐ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ లాస్ట్ నైట్. పర్టికులర్ టైం మెన్షన్ చేశారు, పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేశారు టేబుల్ పైన అని, కాబట్టి పుట్. V2 ఫామ్, V3 ఫామ్ అన్నీ కూడా పుట్టే కదండి. పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్. ఓకే, పుట్టుడు అవేమి లేవు దీంట్లో. ఓకే, సో పుట్. ఎందుకు పుట్ యూస్ చేసాం, V2 సింపుల్ పాస్ట్, ఎందుకంటే పర్టికులర్ టైం మెన్షన్ చేసింది కాబట్టి. ఐ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ లాస్ట్ నైట్. నెక్స్ట్ ఐ డాష్ లుక్ ఆల్ ఓవర్ ద హౌస్ ఫర్ ఇట్. సో ఇల్లు మొత్తం చూశాను. సో కాబట్టి ఇల్లు మొత్తం అనేది మెన్షన్ చేశారు కాబట్టి, అండ్ ఐ ఆల్ ఓవర్ ద హౌస్ ఫర్ ఇట్ అంటే ఆమె చూసింది, ఆ పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయట్లేదు అక్కడ. ఇల్లు మొత్తం వెతికాను అంటుంది కానీ ఎప్పుడు వెతికానో చెప్పట్లేదు, అండ్ ఎక్కడెక్కడ వెతికిందో చెప్పట్లేదు, మొత్తం ఇల్లంతా చూశాను అంటుంది. సో పర్టికులర్ టైం లేదు కాబట్టి ఐ హ్యావ్ లుక్డ్. అండ్ ఇంకొక విధంగా ఎలా చూడొచ్చు అంటే, ఆమె చూసేశాను అని అతనికి చెప్తుంది అనమాట. అంటే ఆ పాస్ట్ యాక్షన్ని ఇప్పుడు ప్రెజెంట్ యాక్షన్తో లింక్ చేస్తున్నాము. ఓకే, కాబట్టి ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఆమె వెతికి ఇప్పుడు మాట్లాడే టైం వరకు కూడా వెతికింది ఆమె అన్నట్లుగా ఉంటుంది. సో ఐ హ్యావ్ లుక్డ్ ఆల్ ఓవర్ ద హౌస్ ఫర్ ఇట్ బట్ ఇట్ ఎనీవేర్, ఎక్కడే కానీ దొరకలేదు. ఐ హ్యావెంట్ ఫౌండ్ ఎనీవేర్, ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్, ఎక్కడ దొరకలేదు. నెక్స్ట్ ఐ డాష్ సీ ఇట్ ఆన్ ద టేబుల్ దిస్ మార్నింగ్. సో టేబుల్ మీద చూశాను ఈ మార్నింగ్, దిస్ మార్నింగ్ అన్నారు. దిస్ మార్నింగ్ కీవర్డ్ ఫర్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యావ్ సీన్. నెక్స్ట్ సో మీరు డౌట్ అవచ్చు, టేబుల్ మీద అని పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేశారు కదా అని, కానీ ఇక్కడ కీవర్డ్ ఇచ్చినారు దిస్ మార్నింగ్ అని ఇప్పుడు అనేది. సో దిస్ మార్నింగ్ అని వచ్చినప్పుడు పర్ఫెక్టే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ మేబీ ఫాదర్ డాష్ ఇట్ విత్ హిమ్ బై మిస్టేక్. సో నాన్నగారు బై మిస్టేక్ తనతో తీసుకువెళ్ళిపోయి ఉంటారు. సో ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ మేబీ ఫాదర్ హ్యాస్ టేకెన్ ఇట్ విత్ హిమ్ బై మిస్టేక్. సో ఎప్పుడు తీసుకున్నాడో వాళ్ళ నాన్న చెప్పట్లేదు కదా, టైం లేదు కాబట్టి హ్యాస్ టేకెన్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ డూ యూ నో మిసెస్ గీత. నీకు గీత తెలుసా? ఎస్ ఐ డూ. ఐ డాష్ నో హర్ ఫర్ నియర్లీ 4 years, 4 సంవత్సరాల నుంచి తెలుసు. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మీరు అది ఇప్పటికీ ఇంకా తెలుసు, ఇక మీదట కూడా తెలుస్తుంటుంది కాబట్టి దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూస్ చేసినా కూడా మనం నోకి ఐఎన్జీ అనేది వాడకూడదు.
కాబట్టి మనం ఎప్పుడైనా నో అనే పదం వస్తే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నో వచ్చినా, హ్యావ్ వచ్చినా, లేదా లవ్ వచ్చినా ఇవన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పవలసి ఉంటుంది. ఓకే, సో ఐ హ్యావ్ known her for 4 years. It dash at a high school. It was at a high school that I first saw her in 2009. Particular time కాబట్టి saw simple past. I first saw her in 2009. I dash work with her for several years. చాలా సంవత్సరాలు తనతో కలిసి పనిచేస్తున్నాను అనే ఉద్దేశం ఉంటే మీరు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని పెట్టండి. లేదు పని చేశాను ఇప్పుడు వరకు మాట్లాడే టైం వరకు అంటే ఐ హ్యావ్ వర్క్డ్ అని పెట్టండి. సో ఏది పెట్టినా రైట్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ లేదా ఐ హ్యావ్ వర్క్డ్. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్టే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి I have worked with her for several years. సో ఇప్పటి వరకు కూడా ఆమె ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు తనతో పనిచేసింది. రీసెంట్లీ ఒక కీవర్డ్, ఆల్రెడీ రీసెంట్లీ, జస్ట్ నౌ, పర్ఫెక్ట్ టెన్స్కి. సో రీసెంట్లీ వీ హ్యావ్ మెట్ ఎట్ ద వెడ్డింగ్ ఆఫ్ ఏ మ్యూచువల్ ఫ్రెండ్ ఆఫ్ అస్. మా ఇద్దరికి ఉన్నటువంటి ఒక కామన్ ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ వెడ్డింగ్లో కూడా మేము రీసెంట్గా కలిసాం. సో హ్యావ్ మెట్ ఎందుకంటే రీసెంట్లీ అనేది కీవర్డ్ ఫర్ పర్ఫెక్ట్ టెన్స్ అందుకని. సో దట్స్ ఇట్ అండి. ఇంకా చేసే నెక్స్ట్ కంటిన్యూ చేసే ఓపిక లేదు, ఇప్పటికే 2 hours అయింది. సో ఈ రైటింగ్ పార్ట్ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ ప్లీజ్ కోఆపరేట్ మీ. అండ్ నాకు ఇప్పుడు ఎనర్జీ రావాలంటే మీరు ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.